అభిమానులు ఒక చోట చేరి మరి కాసేపు నవ్వుకుందాం అనేటువంటి ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమం ఏర్పాటు చేసినందులకు మరి దానికి నన్ను అధ్యక్షత వహించమని అవకాశం ఇచ్చినందుకు అమర్నాథ్ రెడ్డి గారికి నేను చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇది నాకు ఒక లభించిన గౌరవంగా నేను భావిస్తున్నాను. మరీ ముఖ్యంగా మన వరప్రసాద్ రెడ్డి గారితో ఈ వేదిక పంచుకొని ఈ కార్యక్రమంలో పాల్గొనడం కూడా చాలా మంచి అవకాశం అని చెప్పనని నేను భావిస్తున్నాను అన్నమాట. మరి ఈ సందర్భంగా నిన్న సలీం మాలిక్ నా దగ్గరికి వచ్చినాడు. ఆ బుక్ ఇవ్వడానికని వచ్చినారు. నాకు వచ్చి నన్ను ప్రశ్న అడిగినారు, సార్ ఏం సార్ అందరూ మిమ్మల్ని చూసి మల్లారెడ్డి హాస్యప్రియుడా అని అడుగుతున్నారు, మీరు నిజంగా నవ్వుతారు సార్ మీరు అని అడిగినారు. అదేమయ్యా నీకు తెలుసు కదా అని చెప్పినంటే, అవును నాకు తెలుసు కానీ చాలామందికి మీరు చాలా సీరియస్గా కనపడుతుంటారు సార్, దానికోసం అని చెప్పినంటే అందరికీ అనుమానం వచ్చింది. నరసింహమ్మ గారు కూడా అడిగినారు అంటే నిజమేను, ఆ భాషం కూడా నాలో ఎక్కువ ఉంటుంది. చాలా తక్కువగానే నేను హాస్యాన్ని పండిస్తుంటాను, అయితే హాస్యాన్ని అయితే చాలా ఇష్టపడతాను అని చెప్పని చెప్పడం జరిగిందనమాట. చాలా హాస్య వేదికలు అమర్నాథ్ రెడ్డి గారి నేతృత్వంలో మేము మా ఆర్గనైజేషన్లో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. చాలా సంవత్సరాలు కూడా చేయడం జరిగింది అనమాట. అయితే ఈ సందర్భంగా అమర్నాథ్ రెడ్డి గారి గురించి 2 మాటలు చెప్పాలా అని చెప్పిన నేను అనుకున్నాను. ఆయన నాకు ఒక మిక్స్డ్ ఫ్రూట్ బౌల్ అన్నమాట. మిక్స్డ్ ఫ్రూట్ బౌల్ అంటే అన్ని రకాల ఆరగించేటువంటి పండ్లు అందులో ఉంటాయి, అన్ని రకాలైనటువంటి రుచులు కూడా అందులో కనపడుతూ ఉంటాయన్నమాట. ఆయనలో నాకు మొదట కనిపించేటువంటి అంశం ఏమనంటే మానవత. ఆయన సంస్థ, ఆయన అనుకున్నటువంటి పేరే మానవత. అంటే నాకు ఆయన ఫాదర్ ఫెర్రర్ను, మదర్ తెరేసాను, అటువంటి మానవతావాదులను నాకు ఆయన ఒక కోణం నుంచి, ఒక పార్శ్వం నుంచి గుర్తు చేస్తూ ఉంటారన్నమాట. ఎందుకు అంటే ఆయన ప్రవృత్తి రక్తదానం, పేద పిల్లలకు చదువుల కోసం అని చెప్పని సహకారం ఇవ్వడం, ఇంకా ఏ విధంగానైనా పేదవారు ఎటువంటి అవసరంలో ఉంటే కూడా తనకు చేతనైనంత సహాయమే కాకుండా ఇతరులతో కూడా మాట్లాడి వాళ్ళందరికీ కూడా సేవ చేయడం అనేది ఆయన ఎంచుకున్నటువంటి ఒక వృత్తి అన్నమాట. సో ఆ విధంగా ఆయనలో మానవత్వం ఒక పునాదిగా ఉంది. మరి ఆ పునాది మీద ఇక కొన్ని బాష్పాలు మనకు కనపడుతుంటాయి. అవేమంటే, ఒకటి ఆయనలో బాగా మనకు కనిపించేది ఒక కవి, ఒక రచయిత. ఈ కవి, ఈ రచయిత ఎంచుకున్నటువంటి వస్తువు ఏమనంటే పేదల బ్రతుకులు, పేదలు అనుభవించేటువంటి నిత్య జీవితంలో వాళ్ళు అనుభవించేటువంటి కష్టాలు, ముఖ్యంగా ఆరోగ్య సమస్యలు, విద్యా సమస్యలు, ఇట్లాంటి సమస్యలు, ఆ సమస్యలు ఆయన రచయితల్లో ఎక్కువగా కనపడుతుంటాయి. ఆయన రచనలు చదివినప్పుడు నాకు గుర్తొచ్చేది శ్రీశ్రీ గారు అన్నమాట. శ్రీశ్రీ గారి కవిత్వంలో పీడితుల జీవనం ఉంటుంది, దోపిడీ వ్యవస్థ పైన ధిక్కారం ఉంటుంది, దోపిడీ వ్యవస్థల పైన తిరుగుబాటు చేయాలనేటువంటి ఒక ప్రేరణ
ఆయన రచనల్లో, ఆయన కవితల్లో నాకు బాగా కనిపిస్తూ ఉంటుందన్నమాట. మరి అది ఒక పార్శ్వం అయితే, ఇంకొక కవి కూడా నాకు ఆయనలో కనపడుతూ ఉంటారు. ఆయన ఎవరు అంటే వేమన. వేమన ప్రజాకవి అని మనకందరికీ తెలుసు. ఆయన పద్యాల్లో మనకు హేతువాదం కనపడుతూ ఉంటుంది, కుల వ్యవస్థ ప్రక్షాళన కనపడుతూ ఉంటుంది, మత వ్యవస్థ పైన తిరస్కారం కూడా మనకు కనపడుతూ ఉంటుంది. ఆ విధంగా వేమన గారి కోణం కూడా ఆయన రచనల్లోనే కాదు, ఆయన వ్యక్తిత్వంలో కూడా మనం చూస్తుంటాం, ప్రతి మాటల్లో కూడా మనం చూస్తూ ఉంటాం అన్నమాట. మరి అయితే ఆయన తన సందేశాన్ని ఇవ్వడానికి, తనలోని భావాలను తెలియజేయడానికి ఎంచుకున్నటువంటి రసం హాస్యరసం, వెటకారం. ఈ హాస్యం ద్వారా, వెటకారం ద్వారా చాలా మంచి సందేశాన్ని ఆయన అందిస్తూ ఉంటారు అన్నమాట, ఎప్పుడు ఏది చెప్తే కూడా. అందుకోసం అని చెప్పినే ఆయనకు నేను పెట్టిన పేరు ఏమిరంటే వికట కవి. తెనాలి రామకృష్ణుడిలాగా, తెనాలి రామకృష్ణుడు కూడా ఏది చెప్తే కూడా కొంచెం వెటకారంగా, వ్యంగ్యంగా, హాస్యంగా చెప్తూ ఉంటారన్నమాట. సో అందుకోసమనే నాకు ఆయన చూస్తే తెనాలి రామకృష్ణుడు, ఆయనకు ముఖ్యంగా ఉన్నటువంటి పేరు వికట కవి అనేది బాగా కనపడుతూ ఉంటుందన్నమాట. తర్వాత ఆయన నిజ జీవితంలో కూడా, ఆయన ఎప్పుడు స్టేజ్ పైన నటించిందైతే నేను చూడలేదు, కానీ నిజ జీవితంలో కూడా నాకు ఆయనలో ఒక మంచి నటుడు కనపడుతూ ఉంటాడు. చాలా మంచి సందేశాత్మక నటుడు నాకు అతను కనపడుతూ ఉంటాడు అతనిలో. ఆ నటుడు ఎవరు అంటే చార్లీ చాప్లిన్. ఈ చార్లీ చాప్లిన్ మనకందరికీ తెలుసు, పెట్టుబడిదారీ వ్యవస్థ పైన, తర్వాత మనుషులు, యంత్రీకరణ పరిశ్రమల పైన, మనుషులు ఏ విధంగా యంత్రాలుగా మారిపోతారు, వస్తువులను ఎంత ప్రేమించి మానవత్వాన్ని ఎట్లా విస్మరిస్తారు అనేటువంటి అంశాలను చార్లీ చాప్లిన్ తన సినిమాల ద్వారా సందేశాన్ని ఇస్తే, అదే మన అమర్నాథ్ రెడ్డి గారు కూడా మనకు ఇస్తూ ఉంటారన్నమాట. సో అందుకోసం అని చెప్పినే ఆయనలో నాకు ఒక చార్లీ చాప్లిన్ కూడా కనపడుతూ ఉంటాడు. అయితే ఆయన రచనల్లో చాలా ప్రత్యేకమైనటువంటి విషయం ఏమిటంటే ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది, అర్థం కాని వాళ్ళు ఎవరు ఉండరు. మనకు తెలిసి ఈ కాలంలో కవిత్వం, ఇంతకు ముందు అయితే కవిత్వం ఎవరైనా రాస్తే ఎంత అర్థం కాకుండా రాస్తే అంత గొప్ప కవి అన్నమాట. ఆయన ఎగ్జాక్ట్లీ ఆపోజిట్. ఎంత నిరక్షరాస్యులైనా, అమాయకులైనా, 3, 4, 5 తరగతులు చదువుకునేటువంటి పిల్లలైనా అరటిపండు ఒలుచుకొని తినేది ఎంత సులభమో అంత సులభంగా ఆయన చెప్పేటువంటి సారాంశాన్ని ఆస్వాదిస్తాడన్నమాట. సో అందుకోసమని చెప్పినే నేను విన్నాను కొన్ని వీడియోలు, ఆ పిల్లలు 4వ తరగతి 5వ తరగతి చదివేటువంటి పిల్లలు ఆయన కవితలు చదివి అర్థం చేసుకొని స్పందించినటువంటి తీరును నేను విన్నాను. అవి విన్నప్పుడు నిజంగా వాళ్ళ పైన ఆయన రచనలు, కవితలు ఎంత ప్రభావాన్ని కలుగు చేస్తున్నాయి అనేది నిజంగా నాకు ఆశ్చర్యం కలుగు చేసిందన్నమాట. సో ఆ విధంగా అంత సరళమైనటువంటి భాషలో సాధారణ ప్రజలకు అర్థమయ్యే విధంగా ఆయన కవితలు రాస్తూ ఉంటారు, విషయాలను తెలియజేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడే మన పెద్దలు వరప్రసాద్ రెడ్డి గారు కూడా అన్నారు, అయినా ఈ కాలం ఎవరు చదవడం లేదు మల్లారెడ్డి గారు ఉన్నారు. చాలా వాస్తవం అది. చాలామంది ఈ కాలం ఎవరు చదవడం లేదు. అంతేకాదు, నాకు ఎప్పుడు అమర్నాథ్ రెడ్డి అన్న ఒక విషయం కూడా గుర్తు చేస్తూ ఉంటారు. నేను చాలా కవి సమ్మేళనాలకు హాజరైనటువంటి కవులందరూ కూడా వాళ్ళు ఏం చెప్దామా అని ఆలోచన చేస్తున్నారు, కానీ వేరే కవి ఏం చెప్తున్నాడు ఎప్పుడు వినాలని ఆలోచన చేసినట్లు నాకు
ఆనవాళ్ళు కనపడలేదు అని చెప్తూ ఉంటారు అన్నమాట. సో అందుకోసం చెప్పినట్టే చదివే వాళ్ళే కాదు, ఈ కాలం వినేవాళ్ళు కూడా చాలా తక్కువ అయిపోయినారన్నమాట. చివరిగా నేను అమర్నాథ్ రెడ్డి గారి గురించి చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఆయనకి ఇద్దరు నిజంగా ప్రధాన శిష్యులు ఉన్నారు. ఒకరే కనపడుతున్నారు నాకు, ఇంకొకరు కనపడలేదు ఇక్కడ. ఆయన ఒకరు సలీం మాలిక్ గారు. సలీం మాలిక్ ఆయనకు నిజంగా ఒక కుడి భుజం అన్నమాట. రక్త దానానికి సంబంధించి కానీ ఇతర అన్ని విషయాల్లో కూడా, హాస్యంలో కానివ్వండి, అన్నిట్లో కూడా ఆయన సందేశాన్ని ఆయన తరఫున అందిస్తూ ఉంటాడు, ఆయనకు తోడు చేస్తూ ఉంటాడు. ఇంకొక ఆయన సద్దాం బాషా, ఈరోజు లేరు ఇక్కడ. ఆయన సద్దాం బాషా, ఆయనకు కూడా వీళ్ళిద్దరూ కూడా ఆయనకు చాలా ప్రథమ శిష్యులు. సద్దాం బాషా ఆయన ఒక అనాథ పిల్లలకు, ముఖ్యంగా బాలికలకు ఒక మంచి హోమ్ నడుపుతూ ఉన్నాడు. వాళ్ళకు చాలా మంచి విద్యా బుద్ధులు కలిగేటువంటి ఒక ఆశ్రమ పాఠశాలలాగా ఆయన నడుపుతూ ఉన్నాడు. అది కూడా చూసి నాకు చాలా సంతోషమైంది. ఒకసారి నేను అక్కడ చూడడానికి పోతే అక్కడ చాలా వసతులు వాళ్ళకందరికీ కల్పించడం జరిగింది. ఆయన చెప్తూ పరిచయం చేస్తా నాకు చెప్తూ వచ్చినాడు, ఇది అమర్నాథ్ రెడ్డి అన్న ఇచ్చింది సార్, ఇది అంతా అమర్నాథ్ రెడ్డి ఇచ్చిందే కనపడింది, లేదంటే అమర్నాథ్ రెడ్డి అన్న ఇప్పించిందన్న కనపడింది అన్నమాట. అక్కడ చాలా సంతోషమైంది. ఎంత మంచి పని, ఎవరికి కనపడకుండా నిశ్శబ్దంగా ఇంత మంచి సేవ చేస్తున్నారు అమర్నాథ్ రెడ్డి గారు అని చెప్పండి నాకు చాలా సంతోషమైంది. ఆ విధంగా అంత మంచి వ్యక్తిత్వం గల, సేవాభావం గల, మంచి ఏమంటారు ఒక సందేశాత్మకమైనటువంటి వ్యక్తి ఈరోజు మనకు కాసేపు నవ్వుకుందాం అనేటువంటి ఇంకొక హాస్యభరిత పుస్తకాన్ని రాసి మనకు అందిస్తున్నందుకు, మరి ఈ సభ ఈరోజు మనం ఎంత ఆహ్లాదంగా జరుపుకుంటున్నందుకు, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కూడా మరి ఒకసారి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సభను ముందుకు నడపాల్సిందిగా సలీం మాలిక్ గారిని నేను కోరుతున్నాను. కాసేపు నవ్వుకుందాం అనే పుస్తకావిష్కరణకు ఇచ్చేసిన అందరికీ, వేదిక మీద ఉన్న పెద్దలకు, ఈ కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ, నా పేరు లక్ష్మీనారాయణ, జన విజ్ఞాన వేదిక. మాయమైపోతున్నాడమ్మా మనిషి, ఈ పాటను రాసినటువంటి అందశ్రీ ఈ మధ్య కాలంలోనే చనిపోవడం జరిగింది. ఆయనకు నివాళులు అర్పిస్తూ పాట. మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు, మచ్చుకైనా లేడు చూడు, మానవత్వం ఉన్నవాడు. మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు, ఓ మచ్చుకైనా లేడు చూడు, మానవత్వం ఉన్నవాడు. నూటికో కోటికో ఒక్కడు, యాడనున్నడగానే కంటికి కనరాడు. మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు, ఓ మచ్చుకైనా లేడు చూడు, మానవత్వం ఉన్నవాడు. నిలువెత్తు స్వార్థము నీడలా వస్తుంటే చెడిపోక ఏమైతడమ్మా. ఆత్మీయ బంధాలు ప్రేమ సంబంధాలు దిగజారుతున్నాడోయమ్మా. అవినీతి పెను ఆశ అంధకారములోన చిక్కిపోయి రోజు శిథిలమవుతున్నాడు. మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు, ఓ మచ్చుకైనా లేడు చూడు, మానవత్వం ఉన్నవాడు. ఇనుపరెక్కలడేగ విసిరిన పంజాకు కోడి పిల్లై చిక్కి కొట్టుకుంటున్నాడు.
ఒట్టికి స్వర్గానికి అందకుండా తుదకు అస్థి పంజరమయ్యి అగుపించుతున్నాడు. కదిల విశ్వము తన కనుసన్నలో నడువ కనుబొమ్మల గరేసి కాలగర్వములోన మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు. ఓ మచ్చుకైనా లేడు చూడు మానవత్వము ఉన్నవాడు. కుక్క నక్కల దైవ రూపాలుగా కొలిచి పందిని నందిని చూస్తే పడి మొక్కుతున్నాడు. కుక్క నక్కల దైవ రూపాలుగా కొలిచి పంది నందిని చూస్తే పడి మొక్కుతుంటాడు. చీమలకు చక్కెర పాములకు పాలోసి జీవకారుణ్యమే జీవితం అంటాడు. తోడబుట్టిన వాళ్ళ ఊరవతలకి నెట్టి కులమంటూ ఇల మీద కలహాల గిరిగీసి మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు. ఓ మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు. 25 పైసల గరొత్తులు కాల్చి 25 కోట్ల వరములడుగుతాడు. దైవాల పేరుతో చందాలకై దంద భక్తి ముసుగు తొడిగి బలె ఫోజు పెడతాడు. ముక్తి పేరానరుడు రక్తిలో రాజయ్యి రాకాసి రూపాన రంజిల్లుతున్నాడు మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు. ఓ మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు. అవసరాలకు మనిషి సృష్టించి రూపాయి చుట్టూ తిరుగుతున్నడమ్మా. రూపాయి కొరకు ఏ పాపానికైతేమి ఒడిగట్టినదిగో చూడమ్మా. అవసరాలకు మనిషి సృష్టించి రూపాయి చుట్టూ తిరుగుతున్నడమ్మా. రూపాయి కొరకు ఏ పాపానికైతేమి ఒడిగట్టినదిగో చూడమ్మా. కోటి విద్యలు కూటి కోసమన్నది పోయి కోట్లకు పడగెత్తి కోరికలు చలరేగి మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు. ఓ మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు. 100కో కోటికో ఒక్కడే ఒక్కడు, 100కో కోటికో ఒక్కడే ఒక్కడు. యాడనున్నడగానే కంటికి కనరాడు మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు. ఓ మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు మానవత్వం ఉన్నవాడు మానవత్వం ఉన్నవాడు. ప్రియ మిత్రుడు వరప్రసాద్ రెడ్డి గారికి, ఈ పుస్తకం రాసిన అమర్నాథ్ రెడ్డి గారికి, వేదిక పైన ఉన్న మిగిలిన వాళ్ళందరికీ నాకు శుభోదయం. 5 నిమిషాలు మాట్లాడమన్నారు. 5 నిమిషాలు మాట్లాడేంత స్టఫ్ నా దగ్గర ఏం లేదు. ఎందుకంటే కావాల్సినంత మల్లారెడ్డి గారు డీటెయిల్గా చెప్పారు. ఈ పుస్తకావిష్కరణలో మాట్లాడాలంటే అమర్నాథ్ రెడ్డిని గురించి మాట్లాడాలా, తర్వాత పుస్తకం గురించి మాట్లాడాలా. అమర్నాథ్ రెడ్డి గారి గురించి మల్లారెడ్డి గారు కంప్లీట్గా చెప్పేశారు కాబట్టి నేను చెప్పేది ఏముండదు. పుస్తకం ఎట్లాగో మీ అందరికీ వస్తుంది, మీరు చదువుకోవచ్చు. దాన్ని కూడా మా సలీం మాలిక్ ఆల్రెడీ బిజినెస్ పెట్టేసినాడు. బయట అయితే 150, ఇక్కడైతే 100 రూపాయలని. సో కాబట్టి అది కూడా ఆ పార్ట్ కూడా అయిపోయింది. ఇంకా మిగిలిన వచ్చేది ఏంటంటే అమర్నాథ్ రెడ్డికి నాకు 1965లో పరిచయం అయింది. అప్పుడు నేను కర్నూలు బీ క్యాంప్ మోడల్ హైయర్ సెకండరీ స్కూల్లో 12th క్లాస్ అవుతున్నా. అమర్నాథ్ రెడ్డి డిగ్రీ కాలేజ్లో అప్పుడే జాయిన్ అయ్యాడు.
తమాషా ఏమంటే అప్పటికే మేము ఎందుకు క్లోజ్ అయ్యామంటే ఆయనదేమో తరిమల, నాది ఇల్లూరు కాదు కానీ నేను ఇల్లూరులోనే చదువుకున్నా, మా అమ్మది ఇల్లూరు కాబట్టి. తరిమలకి ఇల్లూరుకి అవినాభావ సంబంధం. ఏం అవినాభావ సంబంధం అంటే తరిమల ఇల్లూరులో పుట్టిన వాళ్ళకి పేకాట అంటే విపరీతమని పిచ్చి, ఇన్క్లూడింగ్ తిరుమల నాగిరెడ్డి, ఆయన కూడా పేకాట పిచ్చే. అంత పెద్ద కమ్యూనిస్ట్ లీడర్ కూడా పేకాట. సంజీవ్ రెడ్డి గారు కూడా అప్పుడు, అంటే ఆ పెద్ద పెద్ద లీడర్లందరికీ కూడా తిరుమల ఇల్లూరులో బహుశా ఆ పిచ్చి ఎక్కువేమో. ఆ పిచ్చి మా అమర్నాథ్ రెడ్డికి వచ్చింది, నాకు వచ్చింది. మధ్యలో వదిలిపెట్టేసాం ఇద్దరు. నేను వదిలిపెట్టి ఇప్పుడు 30 years అయింది. మరి అమర్నాథ్ కూడా 30 years అయింది వదిలిపెట్టి. సో అప్పటి నుంచి పరిచయం ఉంది. తర్వాత అప్పుడు నాకు అమర్నాథ్ రెడ్డిలో ఇంత పెద్ద కవి ఉన్నాడని తెలియదు. తర్వాత ఒకటొకటి చూస్తుంటే నేను అంత పెద్ద నేను కవిని కాదేమనేవాడు. నువ్వెందుకు కావు అమరా, నువ్వు ఆర్ మోర్ దాన్ ఎనీబడి ఎల్స్ అని చెప్పేవాడిని. సో నిజంగానే ఈరోజు మంచి ఇందులో ఉంటామని నాకు రెగ్యులర్గా వాట్సాప్లో పంపిస్తుంటాడు. ప్రతిదీ రెగ్యులర్గా పంపిస్తుంటాడు, చదువుతూ ఉంటేనే హ్యాపీగా ఉంటుంది. సో కంగ్రాచులేషన్స్ అమర్నాథ్ రెడ్డికి. అన్నిటికంటే మించి వరప్రసాద్ రెడ్డి గారిని ఇక్కడ పిలిపించడము గ్రేట్ థింగ్. ఎందుకంటే నేను వరప్రసాద్ రెడ్డి చాలా కాలం క్రితం మేము బాగా క్లోజ్. మేము కలిసి దాదాపు 20 ఏళ్ళు అవుతుంది. ఇప్పుడు అదే అంటే అన్నాడు వరప్రసాద్ రెడ్డి, 20 ఏళ్ళు అవుతుందేమో కదా మన ఇద్దరం కలవక అని. మా వరప్రసాద్ రెడ్డి కూడా బీదలకు సాయం చేయాలనే యాంగిల్ ఎక్కువ వరప్రసాద్ రెడ్డికి. చేస్తాడు కూడా, డబ్బులు బాగా సంపాదించి ఉండొచ్చు కానీ సైమల్టేనియస్గా హెల్పింగ్ నేచర్ కూడా ఎక్కువ. అప్పటి నుంచి కానీ నేను హైదరాబాద్ నుంచి వచ్చేసినాక, నేను ఆల్మోస్ట్ హైదరాబాద్ నుంచి వచ్చేసి కూడా మోర్ దాన్ 15-16 years అవుతుంది. సో ఇప్పుడు కలవాల. ఈరోజు అమర్నాథ్ రెడ్డి ఈ అవకాశాన్ని కల్పించాడు. ఓకే, సో వరప్రసాద్ రెడ్డిని అనంతపురానికి పిలిపించడం అనేది ది గ్రేట్ గోస్ట్ అమర. ఓకే, మా వరప్రసాద్ రెడ్డి వచ్చాడంటేనే నేను ఐ వాజ్ రియలీ సర్ప్రైజ్డ్. వస్తానని అంటే నిజంగా వస్తాడా అమరంటే లేదు, తప్పకుండా వస్తానన్నాడు. సో వరప్రసాద్ రెడ్డి లాంటి వ్యక్తిని కలవడము, అమర్నాథ్ రెడ్డి పుస్తకావిష్కరించడం చాలా ఆనందంగా ఉంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. ఏడ్చువాని చూచి ఏడ్వడెవడు, భోగమిడును నవ్వు రోగమ్మె ఏడుపు, భోగమిడును నవ్వు రోగమ్మె ఏడుపు, హాస్యములుగు గనుల కంజలింతు. ఎగువ సభలో ఉన్న పెద్దలకు, దిగువ సభలో ఆసీనులైన ఆసన సభ్యులకు, మీడియా మిత్రులకు, పాత్రికేయ సోదరులకు అందరికీ వందనం, అభివందనం. చాలా సంతోషం. నిన్నమొన్ననే సంక్రాంతి వచ్చింది వెళ్ళింది, 3 రోజులు సంక్రాంతి ముచ్చటగా. కానీ కొన్ని ప్రాంతాల్లో 4 రోజులు చేశారు. మనం 5వ రోజు చేస్తున్నాం సంక్రాంతి. భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ, ఇప్పుడేమో అదనంగా అనారే నవ్వుల నజరాన పండుగ. అనారే నవ్వుల నజరాన పండుగ. అమర్ హ్యూమర్ విందు భోజనం ఉంటుంది. ప్రస్తుత అంశం కాసేపు నవ్వుకుందామన్నారు పుస్తకం. కాసేపేం కర్మ, కార్యక్రమం ముగిసే వరకు నవ్వుల జడివాన కురుస్తూనే ఉంటుందని భావిద్దాం. నేను కవి కాదు అంటుంటాడు ఎప్పుడు అనారే. అంటూనే 14 పుస్తకాలు రాశాడు. మేమంతా వెనకబడిపోయాం. వెనకబడితే వెనకేనోయ్ అన్నట్టుగా. ముఖ్యంగా సమయపాలన, పంక్చువాలిటీ, సమయపాలన పాటిస్తూ ఇలాంటి సభలు 14 పుస్తకాలకు 14 జరిపాడు. అన్నీ ప్రత్యేకంగా
వినూత్నంగా ఏర్పాటు చేయడంలో సరికొత్త రికార్డు నిలిపారు అమర్నాథ్ గారు. ఆయనకి ఈ విషయంలో అక్షరాభినందనలు. అందరికి ఉండే లబ్ డబ్ అంటుంది, కొందరికేమో డబ్బు 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 అంటుంది. ఇంకా అందువల్లే జబ్బు వస్తుంది. కానీ ఈయనది మాత్రం బ్లడ్ 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 అంటుంది. మానవత రక్త దాతగా ప్రసిద్ధి. మరి ఈ మానవత వీరికి మానస పుత్రిక. మరి ఈ అమర్ సలీం అనేటువంటి జంట ఎలా కుదిరిందో కానీ ఎంత చక్కగా కుదిరింది. మనం పుస్తకం తీస్తే పైనేమో అట్ట మీద మరి పద్మభూషణ్ శ్రీ వరప్రసాద్ రెడ్డి గారు, అమర్నాథ్ గారు నవ్వుతూ ఉన్నారు. అది చూస్తూనే ఆ పుస్తకంలో ఏముందో అర్థమైపోతుంది. మొత్తం ఆ నవ్వడం అతి సహజంగా ఉంది. అది ఎవరు ఫోటో తీశారో కానీ తర్వాత సలీం అని తెలిసింది. సలీంలో మంచి ఫోటోగ్రాఫర్ కూడా ఉన్నాడన్నమాట. చాలా సహజంగా తీశాడు. అట్ట తిప్పితే తొంగి చూస్తే తెలుస్తుంది. ఇద్దరు కనిపిస్తారు. ఒకరేమో అమర్ సలీం, పక్కన అనార్కలి ఉంటే బాగుండేమో. ఏది ఏమైనా వీళ్ళ అపూర్వ బంధం సుస్నేహ సుగంధంలాగా గుబాలిస్తూ ఉంటుంది. ఏదేమైనా మరి ఈనాడు మనం ఈ సభలో నేను రోజు కొన్ని ట్యాబ్లెట్లు వాడుతుంటాను. ఏం రోగమో అనుకుంటారు మీరు. అమర్ ఆలోచనలని ట్యాబ్లెట్స్గా వాడుతుంటా. అమర్ ఆలోచనలు అంతేకాదు, అమర్ టాక్స్, అమర్ హ్యూమర్ అనే 2 సరికొత్త టానిక్లు వచ్చాయి. ఆ టానిక్స్ కూడా సేవిస్తుంటాను. అందుకే కొంతవరకు ఆరోగ్యంగా ఉన్నాను అనుకుంటున్నాను. మరి హాయిగా నవ్వుతూ కూడా బతుకుతున్నా. ఇక సొంత సౌద వద్దు కానీ మరి ఈ పుస్తకంతో సరికొత్త నామాంతరాన్ని సంతరించుకున్నారు మన అనారే గారు. అదే ప్రేమనాథ్ అనే సరికొత్త పేరు వచ్చింది వారికి. ప్రేమనాథ్ అంటే వరప్రసాద్ రెడ్డి గారు, నువ్వు అమర్నాథ్ కాదయ్యా, ప్రేమనాథ్, ఎంత ప్రేమ కనపడుతుంది నీతో మాట్లాడితే అని ఆయన ఇచ్చినటువంటి బిరుదు కాదు కానీ పేరే, నామాంతరం. ఇక ఈనాడు వారు వరప్రసాద్ రెడ్డి గారు ఎంత గొప్పవారు. మనవన్నీ కాలేయాలు కాలిపోతుంటే, లివర్స్ కాలిపోతుంటే కాలేయండి అనకుండా కాలేయని కాలేయడం, కాలేయకుండా ఆయన హెపటైటిస్ బి అనేటువంటి ఒక టీకా, హెపటైటిస్ బి అదే కాలేయ వ్యాధి, దానికి టీకా కనిపెట్టాడు. టీకా అది వేలలో ఉండేది. కేవలం ఈరోజు 17 రూపాయలు 20 రూపాయలు లోపలికి వచ్చేలాగా. ఇక మహానుభావుడు ధనం సంపాదించడం కాదు, ధర్మాన్ని కూడా సంపాదించాలి. ధనానికి కవచం రక్ష ధర్మమే అని నిరూపించిన మహానుభావుడు. ఆయన ఈ అమర హాస్యానికి కట్టుబడడం చాలా ఆనందదాయకం. ఆయన మామూలు వృత్తిరీత్యా చదువుకున్నది ఇంజనీర్. చాలామంది శాంతాబయోటిక్స్ అంటే ఆయన డాక్టరు అనుకుంటారు. డాక్టరేట్ ఉన్న డాక్టర్. ఆయన ఇంజనీరు. కానీ తద్వారా ఎన్నో ఆటుపోట్లు, కష్ట నష్టాలు అవన్నీ అనుభవించి ఆ తర్వాత శాంతాబయోటిక్స్ ద్వారా ఎన్నో ప్రోడక్ట్స్ తయారు చేస్తూ ఈనాడు ఆయన ఇంజనీర్ అయింటే బిల్డింగులు నిర్మించేవాడు. కానీ ఈనాడు ఆయన ఈ జాతి ఆరోగ్య సౌధ నిర్మాణానికి కంకణబద్ధుడైనటువంటి వ్యక్తి. మామూలు సౌధం కాదు, ఈ జాతి ఆరోగ్య సౌధ నిర్మాణానికి తోడ్పడుతున్నటువంటి వ్యక్తిగా మనం ఆయన్ని అభినందించాలి. ఈనాడు ఆయనేమో గ్రంథకర్త, వారేమో స్వీకర్త, ఇక ఆవిష్కర్త వెంకటరామరెడ్డి గారు, డాక్టర్ వెంకటరామరెడ్డి. నా స్వానుభవం, ఒక్కరితో రికమెండ్ చేయించకుండా 10 పైసలు ఖర్చు పెట్టకుండా నా కూతురుకు ఉద్యోగం వచ్చింది. ఆయన ఇచ్చినాడని గొప్ప కాదు కానీ ఆయన గొప్పతనం ఉంది. ఆయనకు నేను థ్యాంక్స్ చెప్తే మీరెందుకు చెప్తారు,
మెరిట్ ప్రకారం వచ్చింది అన్నాడు మహానుభావుడు. అలాంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు. నాకు ఆయన తలుచుకుంటే మనస్సు ఆర్ద్రమవుతుంది. నిజంగా అలాంటి వాళ్ళ కరకమలాలతో ఆవిష్కర్త, కర్త, స్వీకర్త, ఆవిష్కర్త ముగ్గురే. వారు ముగ్గురికి స్ఫూర్తి ప్రదాతలు. నమస్కరిస్తున్నా. ఇక ఏమో 5 నిమిషాలు అన్నారు. ఆత్మీయ అతిథులు మన్నించమంటాను. ఇక ఈనాటి ఇంత మంచి సభలో నేను పాల్గొన్న అవకాశం ఇవ్వడం 5 నిమిషాలే అన్నారు, అయిపోయిందట. మరి అయినా నేను ఒక పద్యం చెప్పి వివరిస్తాను. ఇదేమో చాలా లోగా ఉంది వాయిస్. నరజన్మ వరప్రసాదము, నరజన్మ వరప్రసాదం అందరికీ వరం లాంటిది. ఎప్పుడవుతుంది? సురుచిర జీవనము సల్పు సుకృతాత్ములకు నరజన్మ వరప్రసాదం. సురుచిర జీవనము సల్పు సుకృతాత్ములకు ఈ జీవితం అనే నరజన్మ వరప్రసాదం వంటిది. ఆ విధంగా వారు సార్థక నామధేయులు. స్థిరమవు వసంత శోభ, స్థిరమౌ వసంత శోభ, సుస్థిరమగు సత్కీర్తి దక్కు సేవానిరతి. సేవానిరతి ఉంటే, సేవా దృక్పథం ఉంటే ఇక్కడ ఉన్న వాళ్ళలో మరి గ్రంథకర్త కానీ స్వీకర్త నిరంతర సేవాపరాయణులు. వాళ్ళ రంగంలో అద్భుతమైన సేవలు చేస్తున్నారు. ఇలాంటి సేవా నిరతి వల్ల సత్కీర్తి దక్కుతుంది, యశక్కాయులు అవుతారు. ఏదేమైనా మరి కటు సమస్యలకెంతయో కలత చెంది కుమిలి ఏడ్వంగ ఫలితం గుండెదరయే. ఎప్పుడు ఏడుస్తూ అంగరాశగాల్లాగా ఉంటే గుండె అదిరిపోతుంది, బెదిరిపోతుంది. కనుక చిరునగవు కాంతి పెదవుల చెదరనీక భయరహితముగా సాగ నిర్భయము నిశ్చయము జయము. సెలవు. గ్రంథ స్వీకర్తగా హాజరైన డాక్టర్ వరప్రసాద్ రెడ్డి గారికి, డాక్టర్ వెంకటరామరెడ్డి గారికి, డాక్టర్ వైవి మల్లారెడ్డి గారికి, అందరికంటే మనందరికీ ఆత్మీయులు ప్రేమ్నాథ్ గారు, అమర్నాథ్ రెడ్డి సార్ గారు, తర్వాత స్టేజ్ మీద ఉన్నటువంటి అయ్యప్ప గారు, టీవీ రెడ్డి, ఏలూరు వెంకన్న గారు, అందరికీ కూడా ఆత్మీయ మిత్రులందరికీ కూడా ఇవాళ ఈ మంచి కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు ధన్యవాదాలు, గౌరవ అభినందనలు తెలియజేస్తున్నాను. 2 రోజులుగా లేదా కొన్ని వారాలు పేపర్లు తిరిగేస్తే మన అనంతపురం హాస్పిటల్ వ్యవహారాలన్నీ మనకు ప్రతి ఒక్కరికి పేపర్ చదివే వాళ్ళకి అర్థమవుతుంది. అక్కడ ఎంత దుర్భరమైన పరిస్థితులు ఉన్నాయి, ఎంత కఠినమైనటువంటి వాస్తవాలు, చేదు నిజాలు మనం చూస్తున్నాము. అవి అర్థమైతే చాలా క్షోభగా ఉంటుంది మనకి. మరి సలీం మాలిక్, అమర్నాథ్ రెడ్డి సార్ గారు కళలు కన్న ప్రపంచమే, మనం కూడా కాసేపు కలగందాం. నాకు ఇచ్చింది 5 నిమిషాలే కాబట్టి ఒక కళను ఆవిష్కరించుకుందాం. మరి పేదవాళ్ళు, అయ్యా మాకు ఎట్లయినా కానీ రక్తం కావాలి, పలాని రక్తం కావాలి, ఏ పాజిటివ్, ఏబీ పాజిటివ్, లేదా మాకు మా ప్రాణం, నా భార్య ప్రమాదంలో ఉంది, నా కొడుకు ప్రమాదంలో ఉన్నాడు అని చెప్పి బాధపడేటువంటి సంఘటనలు, మనసును తొలిచేసే సంఘటనలు. అలాంటి పరిస్థితి లేని ఒక సమాజం, జైళ్ళు లేని సమాజం, జైళ్ళలో ఖైదీలు, అండర్ ట్రయల్స్ లేని సమాజం, రైతుల ఆత్మహత్యలు లేని సమాజం, కులమత భేదాలు లేనటువంటి సమాజం, మనిషిని ప్రేమగా చూసుకునేటువంటి ఒక సమాజం. ఆ సమాజం నుంచి మనం కలగందామని చెప్పి సలీం మాలిక్ ఒక చిన్న గల్పిక ఉంది. జస్ట్ నేను దాన్ని గుర్తు చేస్తున్నా. ఎల్లలు లేని ప్రపంచం అని సలీం మాలిక్ 7వ తరగతిలో ఉన్నప్పుడు సైన్స్ ఎగ్జిబిషన్లో ఒక ఆర్టికల్ ఎగ్జిబిట్ చేసినాడు. ఆర్టికల్ ఏంటంటే ఒక గ్లోబ్. ఆ గ్లోబ్ పెడితే ఏంది ఇది అని వాళ్ళ సైన్స్ సార్ అడిగితే, సార్ ఇది
ఎల్లలేని ప్రపంచం కోసం నేను పెట్టినాను. ఆ గ్లోబ్ పైన ఉండే కాగితం అంతా చించి దాన్ని తెల్లగా తయారు చేసి ఆ గ్లోబ్ పెట్టినాడు అక్కడ. ఇదేమి సోషల్ ఎగ్జిబిషన్ అనుకున్నావా లేకపోతే సైన్సా ఏమనుకున్నావని వాళ్ళ సోషల్ సార్ కోప్పడతాడు. లేదు సార్, ప్రపంచంలో తేడాలు లేకుండా ఉంటే ప్రపంచంలో యుద్ధాలు ఉండవు కదా. యుద్ధాల కోసం, అణ్వాయుధాల కోసం, యుద్ధ సామగ్రి కోసం దేశాలు కోట్లు ఖర్చు పెడుతున్నాయి కదా. మరి ఆ కోట్లు ఖర్చు పెట్టే బదులు కొన్ని కోట్ల రూపాయలు యుద్ధం కోసం, దేశ ఇళ్ళల భద్రత కోసం ఖర్చు పెట్టే బదులు అవంతా పేదరికం పోవడానికి కోసం పెట్టచ్చు కదా అని ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. అంటే 7వ తరగతిలోనే సలీంకి అలాంటి ఆలోచన వచ్చినది. టీచర్తో తన్నులు తిన్నాడు. మళ్ళీ ఇంటికి పోతే వాళ్ళ నాన్న 50 రూపాయలు ఇచ్చినాడు. నేను ఈ గ్లోబ్ కోసం 50 రూపాయలు ఇస్తే నువ్వు పోయి దాన్ని చించేసి తెల్లగా గ్లోబ్ తయారు చేసి పెట్టినావా, దానిపైన క్లాత్ కప్పిండి సరిపోయింది కదా అని అంటాడు వాళ్ళ నాన్న. అవును కదా, నాకు ఆలోచన రాలేదనుకుంటాడు. అంటే ఎల్లలేని సమాజం అనేది ఆలోచన 7వ తరగతిలోనే సలీంకి వచ్చింది. సమయం లేదు కాబట్టి నేను ఎక్కువ చెప్పలేను. చాలా ఇట్లాంటి విషయాలు మన ఈ పుస్తకంలో ఉన్నాయి. హాస్యము, వ్యంగ్యము, విషాదము కలగలిసినటువంటి రచనల సారాంశమే అమర్నాథ్ రెడ్డి గారి యొక్క రచనల్లో మనకు వాస్తవాలు, చేదు నిజాలు తెలుస్తుంటాయి. అయితే ఇందులో మతోన్మాదము, కులోన్మాదము, అనేక ఉన్మాదాల మూర్ఖత్వం ఎలా మనకి మనకు చుట్టూ కనిపించని వలయాలుగా ఇట్లా పేరుకుపోయిందో, కనిపించని సంఖ్యలుగా ఎలా ఉందో ఈ పుస్తకం చదివితే మనకు అర్థమవుతుంది. రకరకాల సంఖ్యలలో మనం ఎలా బందీలుగా ఉన్నామో మనకు అర్థమవుతుంది. అవి కులోన్మాదం కావచ్చు, మతోన్మాదం కావచ్చు, ఒక ప్రాంతం అనేటువంటి ఒక మనిషి కట్టుకున్న రకరకాల తెరలు కావచ్చు. ఈ తెరలన్నిటికీ మనిషి ఎలా బందీ అయ్యి అభద్రతతో అక్రమ డబ్బులు, ఆస్తులు, అక్రమాలు అని చెప్పి ఎంత అన్యాయంగా సాటి మనిషిని పట్టించుకోకుండా ఉన్నారో, రైతులు కిడ్నీలు అమ్ముకొని బతికేటువంటి పరిస్థితికి ఎందుకు వచ్చినారో అని రకరకాలుగా చెప్తూ ఉంది ఈ పుస్తకం. ఈ పుస్తకం ప్రతి ఒక్కరూ చదవాలని, ఆత్మీయంగా మీరు 10 మందికి దీన్ని పరిచయం చేస్తారని, ఈ పుస్తకం ద్వారా చిన్న పిల్లలే కాదు, పెద్దవాళ్ళు కూడా, నాలాంటి పెద్దవాళ్ళందరూ కూడా తమలోని మూర్ఖత్వాన్ని, అమాయక ఆందోళనలన్నిటి నుంచి బయటపడి తాము ఒక కొత్త వెలుగు వైపు, మనిషిని ప్రేమించే ఒక సమాజం వైపు, సమానత్వం అనేటువంటి ఒక సమాజం వైపు ముందుకు నడవడానికి మరింతగా ఈ పుస్తకం సహాయం చేస్తుందని చెప్పి నేను అందరినీ ఈ పుస్తకాన్ని చదవమని కోరుకుంటున్నాను. ఈ పుస్తకం నవ్వుకుందాం, కాసేపు నవ్వుకుందాం. కాసేపు నవ్వుకోవడం కాదు, లోపల ఉన్నటువంటి అభద్రతలను దూరం చేద్దాం, లోపల ఉన్న మూర్ఖత్వాన్ని, మతోన్మాదపు ఆలోచనలను దూరం చేద్దామని చెప్పి ఈ పుస్తకం మనకు సందేశం ఇస్తుంది. ఎల్లలు లేని సమాజం కోసం మనం ప్రయత్నం చేయాలని చెప్పి ఒక సందేశం ఇస్తుంది. ప్రతి మనిషి ఈ సమాజంలో మానవీయంగా బతకాలని ఈ పుస్తకం ఒక గొప్ప సందేశాన్ని ఇస్తుంది. సో ఈ పుస్తకాన్ని 14వ ప్రచురణగా తీసుకొచ్చినందుకు అమర్నాథ్ రెడ్డి గారికి, సలీం మాలిక్, నవీన్ అందరికీ కూడా ఆత్మీయంగా అభినందనలు తెలియజేస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. కాసేపు నవ్వుకుందాం అని అమర్నాథ్ రెడ్డి అన్న ఒక మంచి పుస్తకం రాశారు. చదివిన తర్వాత చాలామందికి అనిపిస్తుంది చాలాసేపు నవ్వుకుందామని. అది అలాగా అనంత సాహిత్యాన్ని ఎంతోమంది సుసంపన్నం చేశారు. అందులో ఇంకొంచెం విభిన్నంగా అమర్నాథ్ రెడ్డి అన్న గారు ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటున్నట్టు ఆయన రచనలన్నీ ఉంటాయి. ఎక్కడ కూడా సంధి సమాసాలు కానీ, అలంకారాలు కానీ, ఉత్ప్రేక్షలు అలంకారాలు జోలికి పోకుండా జన సామాన్యంగా ఉండేటువంటి
ఒక కొత్త సాహిత్యాన్ని సృష్టించే ఆ ఒరవడిని అలవాటు చేసుకున్నారు, చాలామందితో చేయిస్తున్నారు. ఆ నేపథ్యంలోనే సాగినటువంటి కాసేపు నవ్వుకుందాం అనేటువంటి దాన్ని ఒక 5-6 ఏళ్ల కిందట ఆయన వాట్సాప్ గ్రూపుల ద్వారా వేసేవాళ్ళు. తెల్లవారుజామునే అలా కాసేపు నవ్వుకుందాం అనేటువంటి వాటిల్లో మొదటి ఇద్దరిలో నేను ఒకటి ఉంటాను. రాకపోతే ఈరోజు రాకపోతే ఏమి అమరన్న నా మీద ఏమైనా కోపం వచ్చిందేమో నాకు పంపించలేదు అనుకుని నేను ఫోన్ చేసి అడిగితే అబ్బే అదేం లేదయ్యా ఈరోజు ఎవరికి పంపించలేదు అనేవాడు. అలాగా హాస్యాన్ని ఒక సరికొత్త రూపంలో అందిస్తున్నటువంటి అటువంటి వ్యక్తుల గురించి నేను మాట్లాడడం 5 నిమిషాలు కాదు 3 నిమిషాలే మాట్లాడితే మీకేం అభ్యంతరం ఏమి ఉండదు, తక్కువే మాట్లాడుకుంటాం. మేము ప్రస్తుతం నేను సాక్షిలో ఒక 18 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నా. అంతకుముందు జ్యోతిలో ఉన్నప్పుడు అమర్నాథ్ రెడ్డి అన్న గురించి సందర్భోచితంగా వచ్చినప్పుడంతా చాలా కథనాలు రాసినాం, ఈ రోజుతో సహా చాలా సందర్భాల్లో. అటువంటి నేపథ్యంలో సాక్షి ఒకసారి హృదయ రాగమని ఒక కొత్త శీర్షికను ఎంచుకుని అనంతపురం జిల్లాలోని సుప్రసిద్ధులైనటువంటి రచయితలు, కవులు, కళాకారులు, సామాజిక సేవా తత్పరులు వీళ్ళందరి గురించి పేజీలు బహుశా అదే స్టార్ట్ చేసినాం మనం. పేజీలు రాయాలి అనేటువంటి ఒక పేజీ అంతా ఇచ్చి వాళ్ళని గౌరవించుకోవాలనేటువంటి ఒక కొత్త నేపథ్యాన్ని ఎంచుకున్న తరుణంలో డాక్టర్ రాజపాలెం చంద్రశేఖర్ రెడ్డి గారితో ప్రారంభించి అనేక మందిని ఒక 100లాది మంది కవులు, కళాకారులకు స్థానం ఇస్తే అందులో అమర్నాథ్ రెడ్డి గారు కూడా ఉన్నారు. ఆ సందర్భంలో నేను వారిని పరిచయం చేయడానికి ఒక పొయిటిక్గా బాగుంటుందనే ఉద్దేశంతో కవితాత్మకంగా నేను రాసుకుంటే మా వాళ్ళు డెస్క్ వాళ్ళు అన్నారు, మీరు రాసింది బాగుంది కానీ అమర్నాథ్ రెడ్డి గారి గురించి మీరు రాసిండేటువంటిది కాకుండా అమర్నాథ్ రెడ్డి గారు రాసిండేటువంటిది ఒక కవిత ప్రచురిస్తాము, ఇది ఇంకో సందర్భంలో వాడుకుందామని అన్నారు. మరి నేను ఎందుకో ఒక 2017 నుంచి దాన్ని బయటికి తీసింది లేదు, చెప్పింది లేదు. ఆ రోజు రాసుకున్నటువంటి ఒక చిన్న కవితాత్మక విషయాలను మాత్రమే నేను మీతో పంచుకుని ముగిస్తాను. తరిమిల అమరనాథ్ రెడ్డి అనంతవాసులకు పరిచయం అక్కర్లేని మూర్తి, నిత్య చైతన్యమై సమాజాన్ని నడిపిస్తున్న స్ఫూర్తి, యువతలో నిద్రాణమై ఉన్న ప్రతిభను ఆదరించి ఆనందించే మహత్తర శక్తి, పేదలంటే అనురక్తి, సేవలంటే ఆసక్తి, శాస్త్రీయ సమాజాన్ని చూడాలన్న ఆర్తి వెరసి నిలువెల్లా మానవతను మంచితనాన్ని పోగేసుకున్న అరుదైన వ్యక్తి. అతని మాట మూఢనమ్మకాలను ఛేదించే తూట, అతని బాట సైన్స్ సమాజాన్ని నడిపించే వేట, రక్తం అతని జీవితం, హాస్యం అతని నేస్తం, నిజాన్ని నిర్భయంగా చెప్పగలే నైజం. తరిమలంటే నాగిరెడ్డి గుర్తొచ్చేది ఆ తరానికి, తరిమలంటే అమర్నాథ్ రెడ్డి గుర్తొస్తారు ఈ తరానికి. మతం అంటే మానవత్వమేనని, కులం అంటే ఇంటి వరకేనని, ఆచరణ ఆదర్శం రంగరించుకున్న వ్యక్తిత్వం, రక్తదాన సేవలు ప్రభావితం చేసే మాటలే అస్తిత్వం, వెకిలితనం లేని సందేశాత్మక హాస్యం ఆయన సొంతం. కల్తీమయమైపోతున్న భాషకు భావానికి దివ్యౌషధం, ఉల్లాసానికి ఉత్సాహానికి నవ్వులు పూయించే మార్గం. అదే ఆలోచింపజేస్తూ హాయిగా నవ్వించే కాసేపు నవ్వుకుందాం. ఈ కాసేపు నవ్వుకుందాం పుస్తకానికి విచ్చేసి మాకు 4 మాటలు చెప్పడానికి అవకాశం ఇచ్చినటువంటి తరిమల అమర్నాథ్ రెడ్డి అన్న గారికి, మిత్రుడు సలీం మాలిక్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకుంటూ ముగిస్తున్నా. థ్యాంక్ యూ అన్నారు. మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు అని సాగుతూ, టైం తక్కువ ఉండదు కాబట్టి నేను పూర్తి పడను. 100కో 100కోటికో ఒక్కడన్నారు. ఇక్కడ మనకు 100కి 100కోటికి ఒక్కరు కాదు, 2 ఉన్నారు. ఒకరు మన అమర్నాథ్ రెడ్డి సార్ గారు అయితే, ఇంకొకరు వరప్రసాద్ రెడ్డి సార్ గారు. నేను సార్కు ఫ్యాన్. చెప్పినట్లుగా రోజు వాట్సాప్లో చూస్తుంటాము, చాలా చర్చించుకుంటుంటాము. సార్ కూడా మాకు
మా స్పందన చూసి నన్ను పిలిచినారు. సార్ నేను సామాన్య మనిషిని, నన్ను ఎందుకంటే లేదు రావాలండి మీరు అన్నారు. ఇప్పుడు టైం చూస్తే సలీం మాలిక్ వెనక మనం చూస్తున్నాం కౌన్ బనేగా క్రోర్పతి టిక్ 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 అంటున్నాడు కాబట్టి ముందే చెప్తున్నారు 5 ఇచ్చినారు, 5 నుంచి 3 తగ్గించినా 2లోనే ముగించేస్తాను. సార్ మనకు రాసిందే చూసినామంటే ఎవరికి భయపడుకున్నట్లుగా రాజకీయ నాయకులు మంత్రులు ఉన్నప్పుడు కూడా ఏం చెప్పేస్తున్నా అంటే వాళ్ళకి ఎదురుగానే వాళ్ళకే చెప్పేస్తున్నారు. ఈ నేలకు నీరు లేదు, మన నాయకులకు నీతి లేదు, మన యువతకు స్ఫూర్తి లేదు అని ఇలాంటి నిర్భయంగా చెప్పినప్పుడే మనకు అన్నీ తెలుస్తాయి. నేను సారు ఫ్యాన్ కాబట్టి ఏం చేయకున్నట్లా ఇప్పుడు రావడానికి కూడా టైం లేదు కాబట్టి సార్కు ఒక చిన్న సార్ పేరుతో ఉండేదానికి, సార్ అందరిలోనూ స్ఫూర్తిని నింపుతూ మమతా మానవత్వాలను మేలుకొల్పుతూ రక్తదానాన్ని మహాదానంగా మలుస్తూ నాస్తికులు ఆస్తికుల జీవితాల్లో కొత్త వెలుగును నింపుతూ తమసాన్ని తరిమే త్యాగదీపంగా నిలుస్తున్న మీకు నా లాల్ సలాం. మాట్లాడాలని ఉంది. మనకు తెలుసు పెద్ద పెద్ద ఫంక్షన్లు పోయినప్పుడు, పెండ్లకు పోయినప్పుడు మంది ఎక్కువైపోతే ఏమైపోతుంది, మధ్యగా పలచన అయిపోతుంది. అందుకే మరి ఒక్కసారి ఎప్పుడైనా నేను సార్ గారితో నేను పంచుకుంటాను కాబట్టి మనకు తెలిసిందేదంతే, నీతులు నీడనివ్వవు, సామెతలు సంపదను ఇవ్వవు, ఆణిముత్యాలు ఆకని తీర్చవు, మంచి మాటలు మరణాన్ని ఆపవు, శ్లోకాలు స్తోమతను పెంచవు, ప్రవచనాలు ప్రపంచాన్ని మార్చవు. కానీ మనం చదువుకునే ఈ కాసేపు నవ్వుకుందాం మాత్రం మనకు ఉపశమనాన్ని కలిగిస్తుంది. మరి మీకు అందరికీ థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు సార్. పేర్లను సంబోధించి సమయం వృధా చేసుకోలేను కాబట్టి వేదిక ముందు ఉన్నటువంటి పెద్దలకు, వేదిక ముందున్నటువంటి పెద్దలకు, అందరికీ, ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు. ఈరోజు కాసేపు నవ్వుకుందాం పుస్తక ఆవిష్కరణ సందర్భంగా మరి తరిమిల అమర్నాథ్ రెడ్డి గారికి తెలుగు వెలుగు సాహిత్య సామాజిక సేవా సంస్థ తరపున ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈరోజు ఉదయమే మా ఇంటికి సాక్షి పేపర్ వస్తుంది. మామూలుగా ప్రతిరోజు వస్తుంది, ఈరోజు ప్రత్యేకత ఏం కాదు. కానీ ఈరోజు పేపర్ తీసుకుంటానే ఎందుకు అక్కడి నుంచి కొన్ని పరిమళాలు గువాలిస్తున్నట్టుగా స్మెల్ వచ్చింది. ఈరోజు పేపర్లో ఏంది ఇంత ప్రత్యేకత ఏముంది, ఎందుకు ఈ పరిమళాలు గువాలిస్తున్నాయని చెప్పేసి అనంతపురం జిల్లా పేపర్ ఓపెన్ చేయగానే అద్భుతంగా ఈ నవ్వులు కనిపించాయి. సాక్షి పేపర్లో ఈ నవ్వులు కనిపించాయి. చాలా ఆనందం వేసింది. ఎందుకంటే పాతకాలంలో నవ్వులు 4 విధాలుగా చేయటనేటువంటి సాంప్రదాయం ఉండేది, సామెతలు ఉండేటివి. కానీ ఈ రోజుల్లో నవ్వు కోసం, అదే పాశ్చాత్య దేశాల్లో అయితే $100,000 కూడా ఈ నవ్వు కోసం ఖర్చు పెడుతున్నారు. ఈ మధ్యన మనకి హైదరాబాద్ లాంటి నగరాల్లో కూడా లాఫింగ్ క్లబ్లు ఏర్పాటు చేస్తున్నారు. కానీ ఇక్కడ ఏ పైసా కూడా ఖర్చు కాకుండా వాళ్ళే సమోసాలు పెట్టి, భోజనాలు పెట్టి మనకు నవ్విస్తున్నారు అన్నమాట. నవ్విస్తున్నారు. కానీ నవ్వు యొక్క ప్రత్యేకత ఏంటంటే, నేను ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగింది నాకు. దాదాపు ప్రతిరోజు 8 ట్యాబ్లెట్స్ నేను వాడితేనే బతుకుతాను, లేకపోతే లేదనే డాక్టర్లు ఖరారు చేశారు. కానీ ఈ మధ్య డాక్టర్ దగ్గరికి పోయినప్పుడు, అయ్యా నీకు ఈ 3 మాత్రలు అవసరం లేదు, తీసి పడేసే అన్నాడు. మళ్ళీ అదే డాక్టర్ అడిగినాడు, ఎందుక ఈ 3 మాత్రలు తగ్గినాయి, నువ్వేం చేస్తున్నావు అట్లా అని చెప్పేసి అన్నాడు. ప్రతిరోజు అమర్నాథ్ రెడ్డికి ఉదయం 6 గంటలకి ఫోన్ చేయడం, ఆయనతో కాసేపు ముచ్చటించడం, కాసేపు నవ్వుకోవడం, ఆ నవ్వుకోవడంలోనే నా ఆరోగ్యం మరింత మెరుగుపడింది సార్. అది అసలు రహస్యం. కాబట్టే నేను ఆరోగ్యంగా ఉన్నాను అని చెప్పి చెప్పగలిగిన. అలాగే అమర్నాథ్ రెడ్డి గారు, ఆయన ఎంతవరకు రచయిత
కవిని కాదంటూనే 13 పుస్తకాలు ముద్రణ వేయడమే కాకుండా ఆయన డాక్టర్ కాకపోయినా ప్రతి ఒక్కరిలో కూడా డాక్టర్ అమర్నాథ్ రెడ్డి అనేటువంటి సంబోధన కూడా ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆయన రక్తదాన కార్యక్రమంలో ఒక డాక్టర్ కంటే గొప్పగా ఆయన తన సేవలు అందిస్తున్నారు. మరి అటువంటి సేవలు చాలా గొప్ప సేవలు కాబట్టి అదేవిధంగా ఇప్పటి వరకు మన సారు మురళీ సార్ అన్నారు, నిన్న తరిమల నాగిరెడ్డి, నేడు తరిమల అమర్నాథ్ రెడ్డి, రేపటికి అలియాస్ ప్రేమనాథ్. ఈ ప్రేమనాథ్ అనేది కూడా చిరస్థాయిగా ఉంటుందని చెప్పేసి నేను భావిస్తూ కాసేపు నవ్వుకుందాం. ఈ కార్యక్రమంలో మీరు నవ్వుతూ నన్ను నవ్వించినందుకు మీ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు. హాస్య ప్రియులు, సంగీత ప్రియులు, సాహిత్య ప్రియులు, మానవతావాది, మహాదాత, భారత్లో బయోఫార్మా రంగానికి వైతాళికులు పద్మభూషణ్ డాక్టర్ కేఐ వరప్రసాద్ రెడ్డి గారి గురించి క్లుప్తంగా పరిచయం. కోడూరు ఈశ్వర వరప్రసాద్ రెడ్డి గారు నెల్లూరు జిల్లా పాపిరెడ్డిపాలెంలో వ్యవసాయ కుటుంబీకులైన శ్రీమతి శాంతమ్మ, శ్రీ వెంకట రమణారెడ్డి దంపతులకు ఏకైక సంతానంగా 17 నవంబర్ 1948 జన్మించారు. విద్యాభ్యాసం ముగిసిన తర్వాత 1973లో తన మేనత్త కూతురు శ్రీమతి వసంత గారితో వివాహం జరిగింది. వీరికి సంగీత, స్రవంతి 2 కూతుర్లు. ఇది వీరి కుటుంబం గురించి. వీరిపై బాల్యం నుంచి అమ్మ శాంతమ్మ గారి వల్ల ఆస్తికత్వం, మేనమామ కమ్యూనిస్టు సేతురామరెడ్డి గారి వల్ల నాస్తికత్వం ప్రభావం 2 మిళితంగా ఉన్నాయి. వరప్రసాద్ రెడ్డి గారి విద్యాభ్యాసం BSc వరకు నెల్లూరులో, తర్వాత కాకినాడ ఇంజనీరింగ్ కాలేజ్లో ఎలక్ట్రానిక్స్లో ఇంజనీరింగ్, తర్వాత జర్మనీలో PG చేశారు. తర్వాత డిఫెన్స్ రీసెర్చ్ ల్యాబ్లో సైంటిస్ట్గా, తర్వాత APIDCలో ఎలక్ట్రానిక్స్ విభాగంలో డెప్యూటీ మేనేజర్గా ఉద్యోగం. ఆ బూటకపు అవినీతి వ్యవస్థలో ఇమడలేక రాజీనామా చేశారు. మరొక వ్యక్తి భాగస్వామ్యంతో చేరిన స్వదేశీ బ్యాటరీల కంపెనీలోనూ ఇమడలేకపోవడం, దీనికంతటికీ కారణం వీరి మేనమామ కమ్యూనిస్ట్ సేతురామరెడ్డి గారి ప్రభావమే అనిపిస్తుంది. తరువాత ఈయన ఆలోచన హెపటైటిస్ B అనే కాలేయ వ్యాధి నివారణకు అవసరమైన వ్యాక్సిన్ తయారు చేయడం వైపు మళ్ళింది. 1992లో శాంతా బయోటిక్స్ సంస్థను ప్రారంభించి ఎన్నో అవరోధాలను ఎదుర్కొని చివరకు 1997లో శాన్వాక్ B అనే వ్యాక్సిన్ ఒకప్పుడు కార్పొరేట్ కంపెనీలు 800 రూపాయలకు అమ్ముతున్న వ్యాక్సిన్ను 50 రూపాయలకే సామాన్యులకు అందుబాటులోకి తెచ్చారు. దీనితో పాటు మొత్తం 14 ప్రోడక్ట్స్ తయారు చేశారు వీరి కంపెనీలో. ఇది పారిశ్రామికవేత్తగా వీరు చేసిన కృషి. ఇక సాహిత్య రంగంలో 1993లో హాస్యం, సంగీతం రంగరించిన హసం పక్షపత్రికను 3 ఏళ్లకు పైగా నడిపారు. 50 మంది రచయితలను తమ పుస్తకాలను వీరికి అంకితం ఇచ్చారు. నేడు ఆవిష్కరించిన కాసేపు నవ్వుకుందాం అనే ఈ పుస్తకం 51వ పుస్తకంగా అంకితం ఇవ్వడం జరిగిందనడానికి సంతోషిస్తున్నాము. ఇతరులు ఎందరో పుస్తకాల ప్రచురణకు ఆర్థిక సహకారం అందించిన దాతలు వీరు. తల్లిదండ్రులు పిల్లల మార్కుల గురించి తప్ప విలువల గురించి ఆలోచించడం లేదు. విద్యార్థి దశలోనే విద్యార్థుల్లో నైతిక విలువలు, సామాజిక స్పృహ గురించి అవగాహన కల్పించాలని కోరుకుంటారు. తాను ఆస్తికుడైనా మీరు నమ్మిన దేవుణ్ణి నమ్ముతారో లేదో కానీ మనుషుల్లో దైవత్వాన్ని ఆరాధించండి, అనుసరించండి, పెంపొందించండి అని కోరుకునే మానవతావాది. ఇక అవార్డుల విషయానికి వస్తే వీరి సంస్థకు జాతీయ, అంతర్జాతీయ అవార్డులు సుమారు 300 వరకు వచ్చాయి. మరియు ముచ్చటగా 3 గౌరవ డాక్టరేట్లు 2006లో శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ, 2011లో గీతం యూనివర్సిటీ, 2018లో విజ్ఞాన యూనివర్సిటీలు గౌరవ డాక్టరేట్ ఇచ్చి గౌరవించాయి. 2005లో అప్పటి రాష్ట్రపతి డాక్టర్ అబ్దుల్ కలాం గారి చేతుల మీదుగా పద్మభూషణ్ పురస్కారాన్ని పొందారు. ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలన్న మాటకు నిలువెత్తు నిదర్శనం వరప్రసాద్ రెడ్డి గారి వ్యక్తిత్వం. భవిష్యత్తులో బయోఫార్మా రంగానికి వైతాళికులైన, నిజాయితీపరులైన వరప్రసాద్ రెడ్డి గారికి భారత ప్రభుత్వం పద్మవిభూషణ్ పురస్కారంచే సత్కరించాలని మానవతా రక్తదాతల సంస్థ కోరుకుంటోంది. సహకరిస్తే మాట్లాడతాను.
సమయపాలన అని చెప్పి ప్రారంభించారు కరెక్ట్గానే. కానీ ఇప్పుడు సమయం దాటిపోయిందే, అందరూ ఆకలిలో ఉన్నాం. ముఖ్యంగా నేను చాలా ఆకలిలో ఉన్నాను. నేను 11:30 భోజనం చేయాలి, ఉదయం బ్రేక్ఫాస్ట్ ఉండదు. సలీం గారు మీరు ఒక అరగంట మాట్లాడాలన్నారు, నాకు గంటన్నర కావాలని అడిగాను. నాకు ఇప్పుడు గంటన్నర టైం లేదు. అందరికీ 5 నిమిషాలు ఇచ్చి 3 నిమిషాలు మాట్లాడి సంతోషం ఉన్నారు, మాట్లాడిపోతే ఇంకా సంతోషిస్తారని అనుకుంటున్నాను. సరే, అందరికీ నమస్కారం. చాలా సంతోషం ఏంటంటే మా ప్రేమనాథ్ రెడ్డి గారు చాలా ప్రేమగా పిలిచారు, వచ్చాను. ఇక్కడికి వచ్చాక చాలా కాలం తర్వాత కలుస్తున్నటువంటి వెంకటరామరెడ్డి గారు సభలో ఆశ్చర్యం కనిపించారు. అయ్యా నమస్కారం, మీకే. మిమ్మల్ని హైదరాబాద్ వేదిక మీద చూడడం, మళ్ళీ ఇక్కడ చూడడం ఆశ్చర్యం వేసింది. మీరు చాలా అరుదుగా కనిపిస్తారు నాకు. ప్రత్యేకంగా నమస్కారం. ఈ పుస్తకం ఆవిష్కరణకి ముందు నేను చదివాను దీన్ని. చదవడానికి కారణం మా ప్రేమనాథ్ గారు, అదే ఉరఫ్ అమర్నాథ్ రెడ్డి గారు ముందు మాట రాయమన్నారు. ముందు మాట రాయాలంటే చదివితే కానీ రాయలేను. సుమారుగా 2 నెలలు 3 నెలలు కాలయాపన జరిగిపోయింది నా ప్రయాణాల వల్ల. చదివిన తర్వాత రాశాను కాబట్టి ఆ పుస్తకంలో విషయం అంతా నాకు తెలుసు. ఆయనకి 14 పుస్తకాలు రాసిన అనుభవం ఉంది. ఎప్పుడైతే ఒక మనిషిలో హాస్యానికి ప్రాధాన్యత ఇస్తాడో దాని అర్థం ఏమిటంటే అతనిలో సాత్వికత, మానవీయత అవి ఉన్నాయి. ఉంటేనే హాస్యస్ఫూర్తిగా ఉంటాడు మనిషి. దానికి తగ్గట్టుగానే ఆయన ఎంచుకున్న ప్రవృత్తి రక్తదానం. అవి చేయగలుగుతున్నాడంటే కారణం ఆ మనిషిలో ఉన్నటువంటి మానవీయ కోణం. అలాంటి వ్యక్తులే ఏమైనా రాయగలరు, నవ్వుకోగలరు. ఇవి ఆయన వృత్తికి, ఆయన ప్రవృత్తికి, ఆయన మనస్తత్వానికి చాలా దగ్గర సంబంధాలు. ఆయన రాసిన పుస్తకం, ఆయన చేస్తున్న సేవ, ఆయన తత్వం, ఆయన పద్ధతి అన్నీ కూడా సమీకృతంగా ఉన్నాయి. కాబట్టి నాకు బాగా నచ్చినటువంటి లేటు వయసులో దొరికిన ప్రేయసి ప్రేమనాథ్ రెడ్డి. అలాంటి ఇంకొక 2 వ్యక్తులు ఉన్నారు ఇక్కడే, వాళ్ళు కూడా నాతో హైదరాబాద్ నుంచి వచ్చారు. చందర్ అని, మహేష్ గారిని ఆ వెనక 3వ వరుసలో కూర్చున్నారు. ఇంత లేటుగా ఎందుకు దొరికారా అని చెప్పి చాలా మదనపడ్డాను నేను. యంగ్ ఏజ్లో కానీ దొరుకుంటే ఇంతకాలం చాలా హాయిగా గడిచిపోయేది వాళ్ళతో. కానీ వాళ్ళు ఎందుకో దేవుడు నన్ను ఈ నా 78వ సంవత్సరం ఇది ఇంత లేటు వయసులో కల్పించాడు. పర్వాలేదు, ఇప్పటికైనా కలిసాం. మంచి వ్యక్తులతో కలవడం ముఖ్యం, ఇది మంచి అనుభూతి. కాకపోతే ఈ పుస్తకం నవ్వుకున్న కాసేపు అన్న పుస్తకాన్ని సమీక్షించిన తర్వాత ఇది ఒక హాస్య సభ అని చెప్పి ఆయన నాకు మాట ఇచ్చారు కనుక ఇప్పుడు అందరూ చాలా సీరియస్ ఉపన్యాసాలు చేశారు కానీ ఎవరు నవ్వించడానికి ప్రయత్నం చేసినట్టుగా అనిపించదు. కాసేపు నవ్వించడానికి ప్రయత్నం చేస్తాను. నేను ఎక్కడికైనా ఒక సభకు వస్తే సమగ్రంగా ప్రిపేర్ అయ్యి వస్తాను. నేను ఆ రకంగా ప్రిపేర్ అయ్యి వచ్చాను. హఠాత్తుగా 2 జోకులు చెప్పాలంటే చెప్పలేను. అది ప్రేమనాథ్ రెడ్డి గారికి అవకాశం అలవాటు ఉంది, నాకు అట్ట అవకాశం అలవాటు లేదు. కానీ నేను హాస్యప్రియుడిని కాబట్టే 78 ఇష్యూలు హాస్యం అనే పత్రిక నడిపాను. హాస్యంలో ఉద్దేశం అంటే హా అంటే హాస్యం, సమ్ అంటే సంగీతం, రెండింటికి కలిపి హాస్యం అని పేరు పెట్టి చాలా ఉత్తమ అభివృద్ధితో చేసిన పత్రిక అది. కానీ మంచివి ఎక్కువ కాలం ఉండవు. వివేకానందుడు 32 ఏళ్ళే, ఆదిశంకరుడు 26 ఏళ్ళే. అలాగే ఇది కూడా, ఈ హాస్యం పత్రిక కూడా కేవలం 78 ఇష్యూలు, అంటే పక్షపత్రిక 3 సంవత్సరాలు దాని జీవితం. ఆ తర్వాత దానికి మనుగడ కష్టమైంది. అంటే నేను డబ్బు సంపాదించాలని పెట్టింది కాదు. 78 ఇష్యూలు నేను ఎవ్రీ మంత్ పెడుతూనే వచ్చాను. 48 లక్షలు పెట్టిన తర్వాత ఇక నేను అంతకన్నా చేయలేనేమో అని ఆగిపోయాను. ఆనాటికి నా ఆర్థిక పరిస్థితి. ఇప్పుడు చేద్దామన్నా అంత కంటెంటు, అంత గొప్పగా ఉత్తమంగా అందేపగలిగినటువంటి మహానుభావులు మైకాసురుడు అప్పట్లో నాకు సహకరించిన వాళ్ళు ముళ్ళపూడి రమణ గారు, బాపు, బాలసుబ్రహ్మణ్యం, వీళ్ళందరూ చాలా హాస్యప్రియులు. వాళ్ళ సహకారంతో ఆ పత్రిక నడపగలిగాను. ఇప్పుడు వాళ్ళు లేరు. నాకు ఇప్పుడు ఆర్థిక ప్రతిపత్తి ఉన్నా కూడా, ఈ మైక్ వద్దండి,
పెద్ద శత్రువు ఎవరంటే సభలకి ఎలక్ట్రానిక్స్. నేను చదువుకుంది అదే. ప్రతి సభలో ప్రతి మైకు ప్రతి వక్తని ఇబ్బంది పెడతాయి. ఆశ్చర్యం ఏంటంటే ఇంజనీరింగ్ కాలేజీలో కూడా, మా ఇంజనీరింగ్ కాలేజ్ కాకినాడ, అక్కడ నన్ను పిలుస్తుంటారు ఉపన్యాసం వినాలని. ఎప్పుడు పనిచేయదు. మరి ఇంత చదువుకున్నాము, ఎలక్ట్రానిక్స్లో మనం ఏదో సాధించామని చెప్పుకుంటాం, మనం ఉపగ్రహాలకి కమ్యూనికేషన్ ఇస్తాం, చిన్న మైక్ను మాత్రం మనం కంట్రోల్ చేయలేము. ఇది శాపం. ఇది నేను కథకని మైకాసురుడు అని పేరు పెట్టుకున్నాం. చూడండి ఎట్లా నన్నే బెదిరిస్తుంది. పట్టుకునేదాన్ని పట్టుకుంటుందండి. లేదే. హలో అయ్యా, సరే కాలయాపన లేదు. నేను వెంటనే రాసుకున్నది చదివేస్తాను, వినండి. నవ్వగలిగితే సంతోషిస్తాను, నవ్వలేకపోతే నేను ఏడుస్తాను. మనందరం హాస్యప్రియులం. పేపర్ రాగానే హెడ్లైన్స్కి దృష్టి పోనిచ్చే లోపలే అది కార్టూన్పై పడుతుంది. టీవీలో కామెడీ ఛానల్ చూస్తాం. ఎంత అర్థం పద్ధం లేకుండా ఉన్నా కూడా కామెడీ సినిమాలు కూడా చూస్తాం. వినపట్లేదండి? మీకు లేకుండా మాట్లాడుకుంటాం. తీసండి, అన్నీ ఆపేయండి. కార్టూన్లలో బొమ్మకు ఎక్కువ ప్రాధాన్యత. అది లేకుండా కేవలం క్యాప్షన్స్ చదివితే జోక్ ఏమిటో అర్థం కాకూడదు. జోక్ వచ్చేసరికి మాటకు విరుపుకు ప్రాధాన్యత ఉంటుంది. అది వింటూ మనం సన్నివేశాన్ని ఊహించుకుని నవ్వేలా ఉండాలి. ప్రత్యేకంగా సన్నివేశాన్ని సృష్టించుకొని జోక్ చెప్పడం కన్నా ఆశువుగా అలవోగ్గా విసిరే చెడుకు మనకు బాగా నచ్చుతుంది. కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఆత్రేయ గారితో ఒకతను ఇవాళ నుంచి మందు మానేస్తున్నానండి అన్నట్ట గొప్పగా. అయ్యా ఇవాళ నుంచి నేను మందు మానేస్తున్నాను అన్నాడు. ఎందుకంటే ఆత్రేయ గారు బాగా తాగుతారు. ఆయన వెంటనే, ఇన్నాళ్ళు నువ్వు మందు భాగ్యుడు అనుకున్నాను, ఇకపై మందభాగ్యుడు అయిపోయావు అన్నమాట. మందు భాగ్యుడు అంటే గొప్ప, మందభాగ్యుడు అయిపోయావని బాధపడ్డాడు ఆయన. ఆత్రేయ గారు రాయకుండా నిర్మాతలు ఏడిపించేవారని ప్రతీతి. మోదుకూరి జాన్సన్ చిన్న అభ్యుదయ రచయిత. ఆ రోజుల్లో స్ట్రగ్లింగ్ రచయితగా ఉండే రోజుల్లో నిర్మాతలు రాయించుకుని డబ్బు ఎగ్గొట్టేవారు. దానితో విసిగి చివరికి రిజల్యూషన్ చేసుకుని ఆత్రేయ దగ్గరకు వచ్చి, గురుగారు నేను ఇకపై మీ పాలసీనే అవలంబిస్తున్నాను, డబ్బు ముందుగా పుచ్చుకొని రాయడం లేదు. ఎందుకయ్యా మళ్ళీ ఈ ప్రయత్నం? పట్టువల విక్రమార్కుడిన బేతాళుడు. నేను ఒక రిజల్యూషన్ తీసుకున్నాను, ఇక మీద డబ్బు తీసుకోకుండా రాయను అన్నమాట. అప్పుడు ఆత్రేయ గారు నిజాయితీగా, మరి పిచ్చోడా, నేను డబ్బు తీసుకున్నా రాయను, నువ్వు నా పాలసీ కాదు, నీ పాలసీ వేరు అన్నాడు. మీకు అర్థమైందో లేదు? నవ్వలేదు ఎవరు. మాట విరుపులో అందివేసిన చెయ్యి బొళపూడి వెంకటరమణ గారు. ఓ నిర్మాత రాయించుకొని ఎంతకీ డబ్బిచ్చేవాడు కాదట. ఒక నిర్మాత రాయించుకొని ఎప్పుడు డబ్బిచ్చేవాడు కాదు బొళపూడి రమణ గారికి. ఏమయ్యా ఎందుకు ఆయనకి రాస్తామంటే, పోన్లే పాప ఆయనకి డబ్బు చేసింది అన్నట. జబ్బు చేసింది కాదు, డబ్బు చేసింది. అలాగే అక్షరాన్ని కాస్త మార్పు చేసి ఆయన చెప్పిన ఒక జీవి సత్యం ఒకటి చెప్పారు. నడమంత్రపు శ్రీ అభినవాడి గురించి చెప్తూ హీరో డబ్బు చేసి పాపం పైకి వెళ్ళిపోయాడు అని వెక్కిరిస్తాడు. జబ్బు చేసి పైకి వెళ్ళిపోయాడు కాదు, డబ్బు చేసి పైకి వెళ్ళిపోయాడు. రమణ గారి రచనలు తెరకెక్కించిన బాపు గారు కూడా చమత్కారులు. వాళ్ళకి బోరు కొట్టిన వాళ్ళకి బోరు కొట్టించే ఒక ఫ్రెండ్ ఉన్నాడు. అతను వచ్చి షూటింగ్లో కూర్చునేవాడు తరచుగా. చాలాసేపు కూర్చొని వాళ్ళకి విసిగించి, నేను వెళ్ళొస్తానండి, వెళ్ళొచ్చా, ఏమైనా కావాలా మీకు అంటే, ఇంకేం కావాలండి అనేవాడు. మీకు అర్థమైందా? కాలేదు. అయితే నా మాటే నాకే వినిపిస్తుంది, నీకు వినిపించుకోలేదు. బెర్నార్డ్ షా, ఆయన గురించి మీరు వేరే ఉంటారు. ఆయన మహా మేధావి, మంచి రచయిత కూడా, తాత్వికుడు. కాకపోతే ఆయనకి దేవుడు అందం ఇవ్వలేదు. ఒక పెద్ద హాలీవుడ్ నటి, చాలా అందగెత్త ఆమె,
ఒక సమావేశంలో కలిసి గురుగారు మీరు నేను పెళ్లి చేసుకుందాం, నా అందం మీ తెలివి ఉన్న పిల్లలు పుడతారు మనకు అందట. అమ్మ చాలా సంతోషం, కానీ నా అందం నీ తెలివి వస్తే చాలా కష్టం కదా, వదిలే అన్నారట. అంటే అవి చెప్పిన దాంట్లో ఉన్నటువంటి దానికి రిపార్ట్ ఇది జోక్ కాదు. ఇది వెంటనే సమయస్ఫూర్తిగా చెప్పడం కూడా ఒక రకంగా నవ్వు తెప్పిస్తుంది. నొప్పి కలిగించి కూడా చెప్పాలి, బట్ ఆ నటి మొహం మార్చుకుందో లేదో నాకు తెలియదు. ఇది బెనాడ్ షా జోక్గా చెప్తారు. ఇది మొరటుగా ఉంది, కానీ సహృదయంతో అర్థం చేసుకొని అనేదా భావించకుండా ఎంజాయ్ చేయండి. అంటే అప్పుడప్పుడు కొన్ని నాన్ వెజిటేరియన్ జోక్స్ కూడా ఉంటాయి కదా. ఇది ఆత్రేయ గారు స్టేజ్ మీద చెప్పిన జోక్ ఇది. ఆయన ఇప్పుడు ఒక సమావేశానికి వెళ్ళాల్సి వచ్చిందట. మన్నాడు ఆ సమావేశం ప్రసంగించాలి, గొంతు పాడైంది. అంటే ఆయనకి పాపం ఆ రోజుల్లో మైకుల్ని పనిచేసే అనుకుంటాను, ఈ రోజులో కాదు. ఆయన గొంతే పోయింది. గొంతు చాలా గరగరంటూ చాలా తక్కువ వయసులో వస్తుంది, గుసగుసలన్నట్టుగా మాట్లాడే రకంగా తయారైంది ఆయన గొంతు. అయ్యో ఇట్లుంటే నేను ప్రసంగం చేయలేను కదా అని ఒక డాక్టర్ మిత్రుడి దగ్గరికి వెళ్ళాడు. ఆయన వెళ్ళి తలుపు కొట్టాడు రాత్రిపూట. నాకు గొంతు బాగలేదు, చూపించుకోవాలని ఉద్దేశం ఆయనకి. తలుపు కొడితే ఆ ఇంట్లో ఒక లేడీ వచ్చి తలుపు తీసింది. డాక్టర్ గారు ఉన్నారా అంటే, డాక్టర్ గారు ఉన్నారని అడిగే మాట గుసగుసలాడుతూ గొంతు వినిపించకుండా డాక్టర్ గారు ఉన్నారా అంటే అది అనేది భావించుకుంది. ఆత్రేయ గారు చెప్పింది కాబట్టి చెప్పాను, ఇది నాది కాదు. లేరు గుసగుసలాడుతూ లోపలికి వచ్చింది అందట. ఓ భార్యాభర్తల మధ్య ఒక అవగాహన వచ్చింది. ఆయన చెప్పుకుంటూ వచ్చాడు క్లబ్లో కూర్చొని, మా ఇద్దరికి మంచి అండర్స్టాండింగ్ ఉంది, మా బాధ్యతలు మేము నిర్వచించుకున్నాం, ఎవరి పాత్ర వాడు పోషిస్తాం, ఒకరి హద్దు ఒకరు దాటం. నేను తీసుకున్నటువంటి కార్యక్రమాలు చూడండి, మా ఇంట్లో అన్ని విషయాల్లో మా ఆవిడ మాటే చెల్లుతుంది అని అవతల గొప్పగా చెప్తుంటే ఈయనన్నాడు, అలా కాదు మేము పంచుకుంటాం, మేమేమేమి తీసుకున్నాం, నా బాధ్యతలు ఆమె బాధ్యతలు చెప్తాను వినండి అని చెప్పు వచ్చాడు ఆయన. ఆయన తీసుకున్న బాధ్యతలు చూడండి. మా ఫ్రెండ్స్ కాఫీతో పాటు టిఫిన్ ఇవ్వాలా లేక మంచినీళ్ళతో సరిపెట్టవచ్చా, ఇలాంటి చిన్న విషయాలు మా ఆవిడ చూసుకుంటుంది. ఇక రాష్ట్రం జీడిపి పెంచాలంటే ఏం చేయాలి, దేశ ప్రధానిగా మోడీ కొనసాగాల వద్దా, ట్రంప్ ఇరాన్ విషయంలో వెనకడుగు వేస్తాడా లేదా, ఇలాంటి పెద్ద విషయాలు మాత్రం నేను చూసుకుంటాను. ఇంటికి సంబంధించిన విషయాలంటే ఆవిడే చూసుకుంటుంది. ఇంటర్నేషనల్ ట్రంప్ గురించి ఇరాన్ గురించి మాత్రం ఈయన చూసుకుంటాడు. అది వాళ్ళ బాధ్యతలు పంచుకున్నది. ఇంత జాగ్రత్త పడ్డాడు ఆయన, ఒళ్ళు వాచిపోకుండా. ఇంకొక భర్త, నేను రాత్రి ఎంత లేటుగా వచ్చినా సరే వేడినీళ్ళు పెట్టి తీరాలని మావిడకు ఆర్డర్ వేశాను అన్నాడు ఒకడు. అవతల వాడు, పాపం ఆవిడ ఎందుకయ్యా అంత హింస పెడతావు అని జాలిపడ్డాడు. నీకేం విందేని చెప్తావు, సరినీళ్ళతో అంటుతావడం ఎంత కష్టమో నీకు తెలుసా, వేడినీళ్ళు ఎందుకు అడిగాడు, తను పోసుకోవడానికి కాదు అంటుపడ్డాడు. నేను మా ఆవిడకి ఆర్డర్ వేశాను, వేడినీళ్ళు పెట్టాలి, ఎంత లేటుగా వచ్చినా అని అన్నాను అని చెప్పి అన్నాడు. అప్పుడు అవతల వాడు, పాపం నీ భార్య మీద ఇంత శాసనం చేయగలవా, అంత లేటుగా వచ్చి వేడినీళ్ళు అడగగలవా అని చెప్పి అనుకొని అంత హింస పెడతావు ఏమిటంటే, నీకేం తెలుసు, ఆ అంట్లు దోమాలంటే చన్నీళ్ళు కష్టం, నాకు వేడినీళ్ళు కావాలని అడిగాను. మార్క్ ట్వెయిన్ ఒక మంచి రచయిత, మీకు తెలుసు, ఆయన హిస్టరీ కూడా రాశాడు. అతను ఒక దేశానికి వెళ్ళాడు, పరువు దేశానికి, వక్తగా మన్నాడు ఆయన మాట్లాడాలి. వెళ్ళే ముందు మన్నాడు ఉదయం బ్రేక్ఫాస్ట్ చేసిపోదాం అనుకొని, ఆ రోజుల్లో పెద్ద హోటల్స్ ఉండేవి కావేమో, ఆయనే ఆమ్లెట్ వేసుకుందామని కోడిగుడ్ల కోసం ఒక షాప్కి వెళ్ళాట. అన్నీ అయిపోయినాయి సార్ ఇప్పటికే అన్నారట. ఎందుకు అయిపోయినాయి అంటే, ఎవడో ఒకడు మార్క్ ట్వెయిన్ అని వాడు వస్తాడట, వాడి మీద కోడిగుడ్లు విసరడానికి అన్ని కొనేసారని చెప్పారు. అతను నిస్సిగ్గుగా నిర్లజ్జగా ఈ విషయాన్ని రాసుకున్నాడు. అది విశేషం. వాళ్ళ మీద వాళ్ళు జోకులు వేసుకుంటే బాగా పండుతాయి. మా గురువారెడ్డిని ఒక ఆయన ఉన్నాడు హైదరాబాద్లో, ఆయన ఓ పుస్తకం రాశాడు,
మరో గురవాయణం అని రాశాడు. దాంట్లో నా పేరు అసలు పేరు గురవారెడ్డి అయినా నన్ను గురకారెడ్డి అంటారు అని పెట్టుకున్నాడు. అంటే ఆయన గురక ఎక్కువ. ఆయన గుర గురించి రాసుకుంటూ ఒకసారి ట్రైన్లో ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ స్లీపర్ కోచ్లో ఈయన గురక భరించలేక ఒకతను లేచి, అయ్యా నీ గురక ఆపు, నేను తట్టుకోలేకున్నానంటే నేనేం చేయలేదు, నిద్రపోయాక నేనేదో నాకు తెలియదు కదా, నువ్వు మన్నించు, నువ్వు భరించు అన్నమాట. వాడు విసిగిపోయి కోపం వచ్చి ఒక షూ తీసి ట్రైన్లోంచి బయట పారేసాడు. లేచి చూసుకుంటే ఒక షూయే ఉంది. ఏమైంది అని ఎత్తుకుంటే నేనే పారేశాను, నీ గురక చచ్చాను నేను, నీకు ఆ మాత్రం శిక్ష పడాలి అన్నాడు. అది కూడా రాసుకున్నాడు గురువారు. అటు రాసుకున్నప్పుడే ఈ పండుతాయి. ఒక ఊళ్ళో ఒక సర్జన్ ఉన్నాడు. అదృష్టం ఏంటంటే ఆయన చాలా బాగా సర్జరీ చేయగలడు. దురదృష్టం ఏంటంటే ఆయనకి మతిమరుపు ఎక్కువ. సర్జరీ తర్వాత కత్తో సుత్తో రంపమో ఏదో ఒకటి రోగి శరీరంలో పెట్టి కుట్టేస్తాడు. అదృష్టం ఏంటంటే ఆయన పశు వైద్యుడు, జంతువులకు ఆపరేషన్ చేస్తాడు కాబట్టి అవి ఈయన మీద కేసులు పెట్టవు, యాగి చేయవు. దురదృష్టం ఏంటంటే ఆయనకు ఒక అసిస్టెంట్ ఉన్నాడు. ఆ అసిస్టెంటు ఆపరేషన్ కాగానే ప్రతిసారి ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ లెక్క వేసి, డాక్టర్ గారు ఈసారి ఫలానాది లోపలేసి కుట్టేశారు, దోలేని జంతువులు కదండి, మిమ్మల్ని ఏం అనలేవు, అవి కొంచెం ఓపెన్ చేసి మళ్ళీ బయట తీయండి అంటుండేవాడు. డాక్టర్ గారు ఈ సుబ్బారావు న్యూసెన్స్ భరించి శక్యం లేకుండా పోయింది. ప్రతిసారి ఈసారి వీడి చేత మాట అనిపించుకోకూడదు అనుకుంటూ జాగ్రత్త పడడం మొదలెట్టాడు. కానీ కుదరటం లేదు. చివరికి కొత్త సంవత్సరం రిజర్వేషన్ చేసుకున్నాడు. ఈ ఏడాదిలో మొదటి ఆపరేషన్ చేసేటప్పుడు ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ మాటికి లెక్క పెట్టుకుంటూ సుబ్బారావు చేత అంటే ఆయన అసిస్టెంట్ పేరు సుబ్బారావు చేత మాట పడకుండా జాగ్రత్తగా ఆపరేషన్ చేస్తాను అని అనుకున్నాడు. కొత్త ఏడాది ఆపరేషన్ వచ్చింది. ఏనుగు వచ్చిన పేషెంట్ ఏనుగు. డాక్టర్ గారు మాటికి లెక్క సరి చూసుకుంటూ ఆపరేషన్ ముగిశాక 1, 2 అంటూ లెక్క పెట్టి సంతోషంగా సుబ్బారావు చూసావు అంటూ అరుస్తూ వచ్చి అది కేసు చూశాడు. ఆ సుబ్బారావే లేడు. ఆ సుబ్బారావు నుంచి కుట్టేశాడు. ఇలా చెప్పుకుపోతే చాలా ఉంటాయి. కానీ మనం జోక్స్ అపార్ట్, ఎందుకు మనకు హాస్యం అవసరం, దాని మీద సైంటిఫిక్ థియరీ ఉంది. నేను హెల్త్ కేర్లో ఉన్నాను కాబట్టి చెప్తున్నాను. నిజానికి చాలా రోగాలు సైకోసోమాటిక్, అంటే మానసిక ఒత్తిడి వల్ల వచ్చేటువంటి రోగాలే మనకు వచ్చే రోగాలు. తలనొప్పి వచ్చింది అంటే దానికి కారణాలు అనేకం ఉండొచ్చు. ముఖ్యమైన కారణం ఏంటంటే మనసులో ఒత్తిడి. ఎ పర్సన్ హూ ఈజ్ నాట్ ఎట్ ఈజ్ విల్ గెట్ డిసీజ్. డిసీజ్ అనే మాట ఎక్కడి నుంచి వచ్చిందంటే ఒక వ్యక్తి ఈజీగా లేకపోవడం వల్లనే, వాడి సమతుల్యత కోల్పోవడం వల్లనే, మానసిక ప్రశాంతత లేనప్పుడే ఒక రకమైన ఒత్తిడి పెరిగి అది శరీరం దానికి రియాక్షన్ ఏమిటంటే బీపీ పెరగడం, రక్త ప్రసరణ తగ్గడం, అనేక రకాలైనటువంటి ఇంబ్యాలెన్స్ వస్తుంది. వాత పిత్త కఫాల్లో తేడా వస్తుంది. కాబట్టి మనిషి సమతుల్యంగా ఉండాలి అంటే సాధారణంగా ప్రశాంతంగా ఉండాలి. ప్రశాంతత, ఒక రకమైనటువంటి ఆనందం, ఇవన్నీ దగ్గర పదాలు. ధ్యానం అనేది మనసుకు అవసరం. శరీరానికి స్నానం ఎలా అవసరం, మనసుకు ధ్యానం అవసరం. ధ్యానంలో మనం చేసేది ఏదో దేవుణ్ణి పూజించడం కాదు, మనల్ని మనం వినడం. పూజ అంటే దేవుడికి మనం ఏదో కోరికలు చెప్పుకోవడం, నాకు ఇది కావాలి, అది కావాలి, లేదా ఇదైతే బాగుండు, అదైతే బాగుండు, లేదా పోనీ మంచివాళ్ళు అనుకోండి కృతజ్ఞత చెప్పడం, స్వామి నాకు అన్నీ ఇచ్చావు, నీ దయ వల్ల నేను బాగున్నాను, నా కుటుంబం బాగుంది అని కృతజ్ఞత చెప్పడం, ఇవన్నీ పూజ. ధ్యానం అనేది అది కాదు, వినడం అంటే మౌనంగా ఉండడం. లోపల ఉన్నటువంటి, ఒకవేళ మనం నమ్మితే జీవుడు అనేవాడు ఉన్నాడు లోపల, ఆత్మ ఉంది. ఆత్మ మనం మౌనంగా ఉన్నప్పుడు చెప్పడం మొదలెడుతుంది, అది వినాలి మనం. అది చెప్పినప్పుడు అదే ఆత్మ ప్రబోధం. మనం చేసే తప్పులని చెప్తుంది, మనం చేసే దుద్దుడుగు పనులని హెచ్చరిస్తుంది, అన్నీ చెప్తుంది. మనం దాన్ని ఇక్కడ ఉన్నటువంటి ఈ లాజిక్ బుర్రతో నొక్కేస్తాం. కాబట్టి వినడం నేర్చుకుంటే, మనల్ని మనం వినడం నేర్చుకుంటే, మౌనంగా ఉండి అనేక విషయాలు మనకు అర్థమవుతుంది. మన శరీరం ఏం కోరుతుందో చెప్తుంది, ఏది కోరదో చెప్తుంది, ఏది అవసరమో చెప్తుంది. కాబట్టి ఈ రకమైన ప్రశాంత చిత్తం రావాలంటే ఒకానొక ప్రక్రియ మనిషి ఆనందంగా ఉండడం. ఆనందంగా ఉంటే ప్రశాంతంగానే ఉంటారు.
ఆనందానికి హేతు హాస్యం, సంగీతం, నృత్యం, సాహిత్యం, చతుసృష్టి కళలు 64 కళలు ఉన్నాయి మనకు. ఈ 64 కళల్లో ముఖ్యంగా ఈ సాహిత్యం అన్నటువంటి ఆలోచన పరిధి పెంచేటటువంటి సాహిత్యం ఉంది. మనల్ని మనస్సు ప్రశాంతం చేసేటువంటి హాస్యపూర్వకమైనటువంటి రచనలు ఉన్నాయి. అవి చాలా అవసరం, అవి చదవాలి. మనిషి హాస్యాన్ని కోల్పోతే ప్రశాంత చిత్తాన్ని కోల్పోతాడని గట్టి నమ్మకం. ఇటీవల దాని మీద చాలా ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు. మనిషిని నవ్వించే ప్రయత్నం చేయడం చాలా అవసరమైంది. ఒకప్పుడు సహజంగానే మనకు నవ్వు వచ్చేది. ఇవాళ ఇట్లాంటి కుళ్ళు జోకులు చెప్పుకొని నవ్వుకోవాల్సిందే, ఆత్రేయ జోకులు ఇట్లాంటి చెప్పి నవ్వుకోవాల్సిందే. కానీ సహజమైన నవ్వు దూరం అయిపోయాం. అసలు నవ్వితే మనిషి శరీరంలో ఏ మార్పులు వస్తాయో దాని ఒక రికార్డు ఉంది. మేము ఒక పుస్తకం శాంత వసంత ట్రస్ట్ తరఫున నవ్వితే నవ్వండి అనే ఒక పుస్తకం వేసాం 2013లో. దాని తృతీయ ముద్ర 2014 కూడా చేసాం. చాలా పుస్తకాలు అమ్ముడుపోయినాయి. మోర్ దాన్ 3000 కాపీస్ అమ్ముడుపోయినాయి. దాంట్లో కొన్ని అంశాలు మీకు మీ దృష్టికి తెస్తాను. ఒకటి బావైంది, నాకే ఆకలి ఉంది, మీకు ఎంత ఆకలి ఉందో పాపం. నాకేం లేదు, మేము బాగా తినొచ్చినాం. నవ్వడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి చాలామంది చాలాసార్లు చెప్తూనే ఉంటారు. డోంట్ గెట్ మ్యాడ్, గెట్ ఫన్నీ అనే పుస్తకం రాసిన లియాన్ ఏం చెప్తున్నారో చూడండి. లాలాజలంలో యాంటీబాడీస్ పెంచుతుంది. ఒక నవ్వు మన లాలాజలంలో యాంటీబాడీస్ పెంచుతుంది. దాంతో శ్వాసవయాలకు వచ్చే ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి. సీరం కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది, అంటే ఒత్తిడికి విరుగుడుగా పనిచేస్తుంది. ఇది కంటిన్యూస్ డిశ్చార్జ్ అవుతుంది. ఇది దీని పీక నక్కమన్నారు. సీరం కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది, అంటే ఒత్తిడికి విరుగుడుగా పనిచేస్తుంది అన్నమాట. కడుపులో అల్సర్లు ఏర్పడకుండా చూసే ఒక ఎంజైమ్ను తయారు చేస్తుంది నవ్వు. కడుపుబ్బా నవ్వి పొట్టపట్టు కూర్చుంటాం కదా, అంటే అర్థం పొత్తి కడుపులో కండరాలు టోన్ చేయబడతాయి. ఇంకోట కొత్త రాక్షసుడా? ఈ రాక్షసుడు హలో ఉందా? అన్నీ సగమే. మొత్తం శరీరంలోని కండరాలను కదిలించి విశ్రాంతిని ఇస్తుంది. లాభం లేదండి. నా దగ్గరికి వస్తే పని చేయవయ్యాయి. నా దగ్గర పని చేయట్లేదు, మీ దగ్గర పని చేస్తున్నాం. సో శరీరంలోని కండరాలను కదిలించి విశ్రాంతిని ఇస్తుంది. రుమాటిజం, న్యూరాలజియా వంటి లక్షణాలు తగ్గిస్తుంది. దృక్పథాన్ని మారుస్తుంది. మానసిక పరిస్థితిపై సానుకూల ప్రభావం చూపుతుంది. రక్తపోటు తగ్గిస్తుంది. ఈ వ్యాధి నిరోధకతను పెంచేందుకు దోహదం చేస్తుంది. సహజ నొప్పి నివారణపైన ఎండార్ఫిన్లు విడుదల చేస్తుంది. శరీరం ఎక్కువ పోషకాలను, ఆక్సిజన్ను గ్రహించేలా చేస్తుంది. అన్నిటినీ మించి మనని ఆహ్లాదంగా ఉంచుతుంది. కాబట్టి సంకోచం ఎందుకు, నవ్వుతూ బతికేస్తే పోలే. ఇది ఆయన రాసింది. దీనికి సన్మానం ఉంటే సన్మానం ఉదయం వద్దండి, భోజనం పెట్టే సన్మానం. నాకు నా ఆకలి, మీరు వేసే శాలతో నాకు ఆకలి తీరదు. ఇది చాలా దురదృష్టం అండి. నేను 1.5 hours మాట్లాడదామని వచ్చాను. అది అవకాశం ఇవాళ లేకపోయింది. ఈ మైకులు సరిగా సహకరించలేదు, సమయం కూడా సహకరించలేదు, నా ఆకలి సహకరించట్లేదు. నాకు ఇంచుమించుగా లో షుగర్ అయిపోయింది. మార్నింగ్ నుంచి 2 పళ్ళు తిన్నాను. చెప్తే సరైన ఆహారం లేదు కాబట్టి ఎక్కువగా మాట్లాడలేను. మరోసారి వచ్చి పుస్తకావిష్కరణ ఏమీ కాదు, కేవలం నవ్వుకోవడానికి, నవ్వడానికి కావాల్సిన కారణాలు, నవ్వవలసినటువంటి విషయాలు. అంటే నవ్వు ఎన్ని రకాలు ముందు మాటలో రాశారు. ఈ పుస్తకం చదవండి. మన ప్రేమనాథ్ గారి పుస్తకంలో నవ్వు అనేక రకాలు.
నవ్వు 4 అందాల చేటు అన్నమాట కరెక్ట్ కాదు. నవ్వు 4 అందాల గ్రేట్. అది లేకపోతే మనిషి జీవితం చాలా దుర్భరం. దానివల్లనే మనిషి ఈనాడు ఒక మానవీయ దృక్పథంతో మనగలుగుతున్నాడంటే ఆ నవ్వు ఉండబట్టే. నవ్వు అంతర్మానవీయ నిధి. ఏ జంతువుకి లేదా వరం, ఒక మనిషికి నవ్వుగలిగే శక్తి ఇచ్చాడు దేవుడు. ఆ నవ్వుని అతి జాగ్రత్తగా, అంటే హాస్యం అపహాస్యం కాకూడదు, అది దురభ్యాసం కాకూడదు. ఒక మనిషిని ఎగతాళి చేస్తూ నవ్వుతారు, ఆక్షేపణ చేస్తూ నవ్వుతారు, అధిక్షేపణ చేస్తూ నవ్వుతారు. ఆప్యాయంగా నవ్వగలడమే కావాలి. రాముడిని వర్ణించమంటే 3 వాక్యాలు చెప్తారు: మితభాషి, స్మితభాషి, పూర్వభాషి అని. అంటే తక్కువగా మాట్లాడతాడు, నవ్వుతూ మాట్లాడతాడు, చాలా ముందుగా మాట్లాడతాడు. ఎదుటి వాళ్ళు హలో చెప్పే ముందే తనే హలో చెప్తాడనమాట. అందువల్ల నవ్వుకి అంత ప్రాధాన్యత ఉంది. ఈ నవ్వుని మనం అతి జాగ్రత్తగా, సందర్భానుశుద్ధిగా, ఏ షరతులు లేకుండా హాయిగా నవ్వడం నేర్చుకుందాం, ఆరోగ్యం కాపాడుకుందాం. మన ప్రేమ్నాథ్ గారికి నా అభినందనలు. ఆయన హాస్యాన్ని నమ్ముకొని తన ఉన్నత విలువల్ని హాస్యం ద్వారా మీ అందరితో పంచుకుంటున్నందుకు ఆ మనిషికి నేను చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఆయనకు సహకరిస్తున్నటువంటి సలీం మాలిక్కి నా అభినందనలు. ఆ అబ్బాయికి ఎంత కమిట్మెంట్ ఉందంటే ఆయన అన్నగారు ఏం చెప్తే అది చేస్తారు. ఆయనలో పెద్ద పరివర్తన వచ్చి సమాజ సేవకు అంకితమైనటువంటి వ్యక్తిగా సలీం మాలిక్ని నేను చాలా ఆత్మీయంగా గౌరవిస్తాను. నన్ను నా మీద ఇష్టంతో హైదరాబాద్ నుంచి 2 నా మిత్రులు వచ్చారు, చందర్ అండ్ మహేష్ గారు. వాళ్ళు నా ఈ జర్నీని భరించి సహించి ఇక్కడ ఈ మైక్ బాధలను భరించి మనతో కూర్చొని, వాళ్ళు కూడా ఆకలితో ఉంటారు పాపం. వాళ్ళకి నా కృతజ్ఞతలు. వేదిక మీద ఉన్న అందరి పెద్దలకి పేరు పేరున నమస్కారాలు. అయ్యా, నేను ఎందుకని ఇప్పుడు చెప్పలేకపోయాను. మళ్ళీసారి నేను చాలా ప్రిపేర్ అయ్యాను కానీ అవకాశం లేదు. 4 బ్యాటరీ డౌన్. కాబట్టి నవ్వు నటించేది కాదు, నవ్వు సహజంగా రావాలి. నవ్వు రావడం లేదు, ఆకలి కదా. ఇంతసేపు ఆకలి అంటాడని అనుకోకండి. సహజ ధర్మం, మానవ ధర్మం. వేళకు భోజనం చేయాలి. అంటే నేను ఒక పూటే భోజనం చేస్తాను. నిన్న మధ్యాహ్నం భోజనం చేసింది, ఇంతవరకు భోజనమే లేదు. మళ్ళీ ఇప్పుడు మధ్యాహ్నం 24 hours అయిపోయింది కదా. మధ్యలో పళ్ళు తినాలనుకోండి, పళ్ళు కేవలం శరీరంలో 1 గంట సేపు ఉంటాయి, గంట తర్వాత రక్తంలో కలిసిపోతాయి. లోపల కొంత మెటీరియల్ ఉండాలి మాట్లాడాలంటే. మైకు పనిచేయాలంటే లోపల బ్యాటరీ ఉండాలి. ఈ మైకులు పనిచేయనంటే నా గొంతు కూడా పనిచేయటం లేదు. ఇక్కడితో నేను ముగిస్తే, నన్ను మన్నిస్తే సెలవు తీసుకుంటాను. నమస్కారం. బసవయ్య కదా, పేరు అక్కడ వస్తువు లేవు, అవస్థలు లేవు, అసలు ద్వేషాలు లేవు, దురాలోచనలు లేవు. నాకుంటే ఎప్పుడు డబ్బు కొట్టుకుంటారు, డబ్బు కొట్టుకోరు. వాడే వర్షం ప్రశాంతం నమ్ముతున్న విషయం హాస్పిటల్ పేదలు నమ్ముతలేదు. ఒకసారి రక్తం కోసం ఒకదాని ఇచ్చాడు, గురించి మాట్లాడుకుంటాం. ఆయన తగ్గిని రక్తం మాట్లాడతారు, ఏదో కాకుండా ఐదో కాదు పెద్దగా ముందు కోసం అన్నా, వాళ్ళు బిడ్డ కోసం సాగింది. ఫస్ట్ టైం బిడ్డ కావాలన్నావు, ఎవరు బిడ్డ వద్దంట అన్నా. అది ఎందుకు బిడ్డ అంటే నాకు కొడుకున్నారు సార్, బిడ్డ లేదు, బిడ్డ కావాలి. బిడ్డ ఎందుకంటే బిడ్డ పుట్టితే బిడ్డ కాల గజ్జలు ఇస్తే తెలంగాణ సత్తం వస్తే లక్ష్మీదేవి దిగట్టే. వాళ్ళు ఇప్పుడు కొనుక్కుంటే ఏం చేస్తాము అని బయటికి ట్రై చేస్తాము. ఇలా చూస్తాడు, ఈ పెద్దానికి వెంటిలేషన్ సత్తం వస్తుంది, ఈ పెద్దానికి ఆకలి తెలిసి చేస్తాడు. అంటే ఉన్నారు కదా, రావట్లేదు. ఉదయం చెప్తారా మహిళల మీద తెలుసు ఎక్కువ ఉంటాయి, తెలుసు ఎక్కువ ఉంటాయి. చాలా మంది మహిళలు కోపడతారు, సీరియస్ చూస్తాట, అదే నవ్వు కూడా సీరియస్ ఉంటారు. ఒకసారి అడిగింది మీరు ఎప్పుడు ఆడవాళ్ళు తెలుసు చెప్పింది, మరి చెప్పేది నవ్వాలని. అంటే నేనన్నా భర్త మారిపోతాయంటే బాధ ఎక్కువమ్మా, భార్య భర్త కొట్టాడు నవ్వు వస్తుంది కదా. మీరు చెప్పాను, మా ఇంటి నైగర్ ఉండేది, చాలా సెన్సిటివ్ నైగర్ తమిళ ఇచ్చాడు భర్త, వచ్చాడు చాలా అమాయకుడు బాబు. అదేమో సరైన చనిపోయి చాలా చెప్తుంది. ఏమైందంటే అలా పడితే ఏమిటి అంబేద్కర్ అమ్మాయి బాగుంది, ఎట్లా కలుగుతుంది అంటే అంబేద్కర్ బాగుంది, అంబేద్కర్ బాగా కొనుక్కొని ఇచ్చాడు. మరి ఆశ మంది కలువైంది. నేను చాలా మంది ఫోన్ చేశా, సార్ ఇప్పుడు చాలా అవసరం ఉన్నారు,
కరోనా టైంలో నా అమర్ హ్యూమన్ నాలుగు చదివినాను. మరి దానివల్లే మరి టైం పాస్ 5,000 కాపీలు వేసినాను. మరి 5 పాయింట్ కాబట్టి మరి టైం పాస్ 2,000 వేసినాను. మొత్తం 2,000 కాపీలు ఎక్కడ చూసినా నవ్వుతున్నారు. ఇక్కడ కనిపడినా సార్ బాగా నవ్వుకుంటాను అనుకుంటున్నాను. నువ్వు చాలా ఘనమైన అవసరమైన కాబట్టి మరి కాస్త మనుకున్నాం ఇచ్చినాను. అప్పుడు చదవండి. ఎక్కడైనా పెళ్లిలో పోతే అది బొకే ఇస్తాను. అది పనేస్తారు బొకే బుక్కి ఉంది. ఈ కాలం యువకులకు ఈ ఆలోచనలకు పెళ్లి చేసుకుని తెలియదు. 4 ఏళ్ళు ప్రేమించుకుంటున్నారు. పెళ్ళి 4 నెలలు తీసుకుంటున్నారు. సెల్ ఫోన్ లవ్లు, సెల్ టవర్ పెళ్లిళ్ళు, ఇది పరిస్థితి. కాబట్టి వాళ్ళ పుస్తకాలు చదవాలన్నా థ్యాంక్ యూ. మరోసారి అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నా. మా దగ్గరే రావడం నాకు చాలా అదృష్టం. ఇక్కడ వాడవచ్చు ఈ విచిత్రమే వాడమంటామా 5 నెలలు ఆలోచిస్తానా చివరికి పెరిగింది. అది అదే చేతులు అందకు థ్యాంక్స్ చెప్పుకుంటూ సెలవు.